స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సైన్య సంఘము, సైన్య సంఘ కాపాడి విక్రమలో వచ్చిన ఇద్దరు దేవదాసులు, ప్రభాత్ మాస్టర్ గారు, గౌరవ ప్రభు మాస్టర్ గారు, అలాగే రాయుడి నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు, చిన్నలు, దేవుని వాక్యము ఫేస్బుక్ మాధ్యమంలో విన్న అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు అందరికీ దీవించనగాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మొదటి పీతరు 4వ అధ్యాయము 4, 5, 6, 7 వాక్యము. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఆ వాక్యం మనము పోయిన వారములు నేర్చుకున్నారు, ధ్యానిస్తున్నారు. సజీవులకి మృతులకి తీర్పు తీర్చిన దేవుడు. ఆ దేవుడి దగ్గర మనం ఏం చేయాలి? చివరి మాట లెక్క అప్పచెప్పాలి అని చెప్పి నేను ముగించాను. అది మొదటి మనం నేర్చుకునేమంటే, దేవుడు అందరికీ ఒక్కొక్క తలంతులు దేవుడు చేతికి ఇచ్చాడు. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. 5 ఇచ్చిన వ్యక్తి 5 సంపాదించాడు. 2 దొరికిన వ్యక్తి 2 సంపాదించాడు. 1 దొరికిన వ్యక్తి సంపాదించలేదు. దేవుడు సొమ్ము అది ఉరుమాలు, అక్కడే ఉరుమాలు లేదు, లూకాసు వార్తలో లేదు. ఆయన ఏమన్నా మట్టిలో దాచిపెట్టారని రాయబడి ఉంది. ఆ వ్యక్తికి యేసు పిలిచిన మాట మీరు పోయిన వారం నన్ను చెప్పారు. స్తోత్రం. ఆయనకి దేవుడు పిలిచిన పిలుపు మనకెవరకు అలాగా పిలవకుండా దొరికిన తలంతులు మనమే చేయాలి, వ్యాపారం చేయాలి. అదే దేవుడు కోరుకున్నారు. అందరూ దేవునికి పనిలో మనం వాడబడాలి. అదే దేవుడు కోరుకున్నారు. ఈ సంఘటన వచ్చిన అందరికీ దేవుడు ఒకరికి 5 ఇచ్చారు, ఒకరికి 2 ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. ఇవ్వలేని వాడు ఎవరు లేదు. అందరికీ ఏదైనా ఒక తలంతులు దేవుడు నీకు. కొందరికి పాట పాడడానికి, కొందరికి ఆరాధించడానికి, కొందరు సువార్త చెప్పడానికి, కొందరు వాక్యం చేయడానికి, కొందరికి ఆ దేవుడి కొరకు సహాయం చేయడానికి, అలాగే ఏదో ఒక తలంతు దేవుడు ఇచ్చారు. అది నేను చేయాలి, దేవుడి కొరకు వాడాలి. స్తోత్రం. అప్పుడు లెక్క చెప్పాలి అని నేను చెప్పాను. రోమాపత్రిక 14వ అధ్యాయము 10, 11, 12 వాక్యము చదవండి. అక్కడే పౌలు గారు చెప్పిన మాట వినండి సహోదరు. రోమా 14వ అధ్యాయము 10, 11, 12. అయితే మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. దేవునికి తన్ను గురించి నీ వ్యక్తిపరంగా దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. మారు మనస్సు పొంది బాప్తిసం పొందిన ప్రతి బిడ్డలు తన జీవితంలో దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన సొమ్ము, దేవుడిచ్చిన ఆరోగ్యానికి మొత్తం దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఎవరికి? అది అక్కడ చదివినప్పుడు మనం చదివి ఏమంటే 10 వచనములు మళ్ళీ ఒకసారి కూడా. అయితే దేవుడు న్యాయపీఠం అని రాయబడింది. అది కొంచెం కూడా పౌలు కరెక్ట్ గా చెప్పింది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10 వచనములు రాయబడి ఉంది. అది కూడా కలిసి చదవండి. 2 కొరింథీ పత్రిక 5:10. ఎందుకనగా
మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తు న్యాయపీఠం జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటే దేవుని బిడ్డలకి దేవుడు తీర్పు తీర్చిన ఒక న్యాయపీఠం ఉంది. ఆ న్యాయపీఠం ఎదుట ఒక్కడు ఏం చేయాలి? లెక్క అప్పచెప్పుకోవాలి. ఒక్కొక్కడుగా ఎందుకంటే మెల్లమెల్లగా చెప్తున్నారు. ఒక్కడు అంటే నేను చెప్పాలి, మీరు చెప్పాలి, ఇక్కడ కూర్చున్న వాడు చెప్పాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి దేవుని బిడ్డలు దేవునికి ఏం చేయాలి? చెప్పాలి. ఎవరికి? క్రీస్తు న్యాయపీఠం వెళ్ళి మనమందరూ వెళ్ళాలి. ఎలా నిలబడాలంటే అది రోమాపత్రిక 14 12వ వాక్యం చదివినప్పుడు వంగులు ప్రతి మోకాలు నా ఎదుట ఏమవుతుందో వంగుతుంది. తర్వాత ప్రతి నాలుగయ్యి కనుక ప్రతి వాడు తన్ను గురించి ఈ రాత్రి 800 అర్థమైందండి. నీ గురించి నా గురించి ఏం చేయాలి? వ్యక్తిపరంగా దేవునికి లెక్క అప్పచెప్పాలి. స్తోత్రం. అది పౌలు చెప్పినది. మంచిదైనది చెడ్డదైనది కూడా దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పచెప్పుకోవాలి. అప్పుడు మంచి చేస్తాడు, మంచికి లెక్క. చేస్తే చెడ్డదానికి ఉన్న లెక్క ఏం చేయాలి? దానికి తగ్గట్టు లెక్క అప్పచెప్పాలి. దేవుని సంగమా, అందుకని రాత్రి మనకు దేవుడిచ్చిన సమయం కొరకు మీ ఆయుష్ను బట్టి దేవునికి ఏం చేయాలి? అప్పచెప్పండి లెక్క. దేవునికి స్తోత్రం. ఒక దినములు దేవుడు నిన్ను తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? లెక్క అప్పచెప్తున్నారు. ఇక్కడే క్రీస్తు న్యాయపీఠం అనేది రాయబడి ఉంది. ఇది ఎవరి కోసం? దేవుని బిడ్డల కోసం. ఇది ఎవరి కోసం అండి? ఈ తీర్పు ఎవరి కోసం అండి? దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు. అంటే సంఘము పైకెత్తబడిన తర్వాత 7 సంవత్సరం సంఘం ఎక్కడ ఉన్నాం? పరలోకంలో దేవుడు తోడుగా ఉండినప్పుడు భూమిలో 7 సంవత్సరం ఏం జరుగుతుంది? విపరీత శ్రమ, మహాశ్రమ జరుగుతుంది. 7 సంవత్సరాలు నాగా విన్నది ఇది. అందుకే మీరు ఇది మర్చిపోతున్నారు. సంఘం పరలోకములకు ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరం యేసుప్రభు తోడుగా మనం అక్కడే ఉంటాం. ఉండినప్పుడు భూమిలో 7 సంవత్సరం ఏం జరుగుతుంది? మహాశ్రమలు జరుగుతుంది. అప్పుడు మనకి 7 సంవత్సరం ఏమనగంటే మనకందరికి అక్కడ తీర్పు తీర్చిన సమయం అది. ఏంటండి? మనకందరికి అక్కడే తీర్పు. ఆ 7 సంవత్సరం అక్కడ తీర్పు తీర్చినప్పుడు భూమిలో ఉన్న అంత్యక్రీస్తు పరిపాలన టైంలో ఇక్కడ ఉన్న వారు కూడా దేవుడు ఏం చేస్తున్నా? తీర్పు తీర్చినట్టుగా బైబిల్ రాయబడి. ఓకే, అది దేవుడు బిడ్డలకి స్తోత్రం. ఇది ఈ బైబిల్లో ముఖ్యమైన 3 తీర్పు గురించి రాయబడింది. బైబిల్లో ముఖ్యమైన 3 తీర్పు. అంటే ఇది మొదటి మనకి, ఇది తర్వాత రెండవది ఒక తీర్పు ఉంది. అది మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి చదవండి. మొత్తం చదవడానికి సమయం లేదు. చివరి వాక్యం వరకు చదవాలి, సమయం లేదు. ఈ సింహాసనం పేరు మహిమ కల సింహాసనము. ఇది 42వ వాక్యం చూడండి. 42వ వాక్యం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. తప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీ వాకలు కొని ఉండుటైనను, తప్పికొని ఉండుటైనను, పరదేశువై ఉండుటనైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూసి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో సరే అండి, ఇంకా అక్కడ నిలబడండి. ఇక్కడ రెండవదే
తీర్పు గురించి రాయబడిన ఏం తెలుపండి? మహిమ గల సింహాసనం. మనకి న్యాయపీఠం. ఆ పదములు అన్ని చేయడం. మనకి న్యాయపీఠము, వారికి మహిమ గల సింహాసనం. ఇది ఎవరి కోసం అంటే 7 సంవత్సరములు భూమిలో ఇక్కడ శ్రమలు జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతున్నారు? ఎడారిలకి ఆరణ్యములకి పారిపోతున్నారు. 12వ అధ్యాయంలో నేను చెప్పినది నేను మర్చిపోలేదని అనుకున్నారు. అది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చెప్పినప్పుడు ఆ స్త్రీ ప్రసవించిన బిడ్డకి నాశనం చేయడానికి గడ్డ సర్పం పరిగెత్తి ఇచ్చినప్పుడు ఈ స్త్రీ ఎక్కడికి పారిపోతున్నారు? ఆరణ్యములకు పారిపోయినట్టుగా నేను చెప్పాను. పారిపోయినప్పుడు అక్కడే ఉండిన ఈ స్త్రీ అని చెప్పినట్టు ఇస్రాయేలు అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు ఇస్రాయేలు ఎక్కడికి పారిపోతుంది? ఆరణ్యములకు పారిపోయిన టైంలో ఇస్రాయేల్ ప్రజలకు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు? సహాయం చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న సహాయం చేస్తున్నారు. కొందరికి బట్టలు లేని వాడికి బట్టలు ఇస్తున్నారు, ఆహారం లేని వాడికి ఆహారం ఇస్తారు, నీళ్ళు లేని వాడికి నీళ్ళు ఇస్తున్నారు. ఇదన్నీ చేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చిన సమయంలో చెప్పిన మాట అది ఇశ్రాయేల్ కోసం ఉన్న ఈ తీర్పు అండి. స్తోత్రం. అది ఇశ్రాయేల్ కోసం ఉన్న సింహాసనము. ఆ సింహాసనము ఇశ్రాయేల్కి సహాయం చేసిన వారి కొరకు దేవుడు దీవించినట్టుగా రాయుడు. అంటే తాగడానికి ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలేదు. అది అడుగుతున్నారు, దేవాని ఎప్పుడు ఎలా వచ్చింది అని చెప్పినప్పుడు ఈ చిన్నవాడికి చేయని దాన్ని నాకు చేసినట్టుగా. ఏమంటే చిన్నవాడికి చేసిన దాన్ని నాకు చేసినట్టుగా. అప్పుడు నాకు నీ ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టుగా? దేవునికి ఇచ్చిన. నేను చెప్పిన అర్థం అవ్వలేదని అంటున్నాను. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టుగా? ఇప్పుడు నీ నాకు అక్కడ వచ్చి ప్రార్థన ఆయనకి చేసిన తర్వాత డబ్బు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టుగా? అప్పుడు నీ ఏది చేస్తే ఎవరి కోసం చేస్తున్నారు? పాస్టర్ కోసం చెయ్యలేదు, సంఘం కోసం చెయ్యలేదు, ఎవరి కోసం చేస్తున్నారు? అర్థం తెలిసిన వాడు మాత్రం ఏది నీకు సహాయం చేసి ఉంటే అది ఎవరికి చేసినట్టుగా? ఇక్కడ చర్చలు వచ్చినప్పుడు చర్చలు తోడడం అన్ని విరిచడం ఎవరి కోసం చేశారు? దేవుడి పని, దేవుని కొరకే చేస్తున్నారు. అలాగే అది కొందరు అనుకున్నారు ఇది పాస్టర్ గారి కొరకు అంటే చేస్తున్నారని కొందరు అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని రాత్రి నేను చెప్పకుండా ఏమంటే ఇశ్రాయేలు సహాయం చేసినప్పుడు దేవుడు చెప్పారు అదన్నీ నాకు చేసేది. అప్పుడు దేవుడు చెప్పిన 2 స్థలములు నిలబడుతుంది. ఎడం పక్క కుడి పక్క నిలబడిన వాడు. ఎడం పక్క ఉన్నవాడికి దేవుడు సమీపబడిన వాడు అని పిలువబడుతున్నారు. కుడి పక్క ఉన్న వారికి ఏం చెప్తున్నారంటే దేవుని రాజ్యములోకి నీ ప్రవేశించమని చెప్తున్నారు. స్తోత్రం. ఎవరో దేవుడికి బిడ్డల కోసం సహాయం చేసిందో వారికి దేవుడు ఏం చేస్తున్నారండి? ఆయన ఏర్పరిచిన రాజ్యములకు ప్రవేశించినప్పుడు దేవుడు కొరకు ఏం చేయలేదు, సహాయం చేయలేని వారికి ఏం చేస్తున్నారని స్తోత్ర సమీపబడినవాడా అని పిలవబడుతున్నారు. అది నేను చిన్న మాటతోనే ముగించారండి. కానీ అదొక దాదాపు ఒక 2 చెప్పాలి ఉంది. అందుకనే చిన్న మాటలతో ముగించారు. ఓకే, అది ఎవరి కోసం అంటే ఇశ్రాయేలు కోసం. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మాట ఒకటి మనకు తీర్పు పరలోకములు. మనకు తీర్పు ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠములు పరలోకం. ఇశ్రాయేలుకి ఎక్కడ తీర్పు? అది ఇశ్రాయేల్ దేశములు. ఓకేనా? ఇంకా 3వ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి కిందకి మీరు చదవండి. ప్రకటన గ్రంథము. మరియు ధవళమైన సింహాసనం దాని అందు. ఈ సింహాసనం ఎవరికి అంటే ఇది మన కొరకు కాదు. అంటే మన కొరకు కాదు. ఇది ఎవరి కొరకు అంటే రక్షింపబడలేని వారి కొరకు సిద్ధపరిచిన తీర్పు. ఎవరి కొరకు అండి? రక్షణ పొందలేని వారి కొరకు సిద్ధపరిచిన తీర్పు. స్తోత్రం చెప్పండి తండ్రి. దేవునికి స్తోత్రం. ఇంకా కిందకి చదవమా? కిందకి చదువుతుంది. మరియు
భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను. భూమి ఆకాశం ఏమైపోయింది? పారిపోయింది. భూమి ఆకాశం మొత్తం ఏమైంది? పారిపోవును. పారిపోతే వారు ఎక్కడ నిలబడుతున్నారు? అప్పుడు ఆ తీర్పు నొందిన వారు ఎక్కడ నిలబడతారు? జీవ గ్రంథములు పేరు లేని వాడు ఎక్కడ నిలబడు? భూమి లేదు, ఆకాశం ఎక్కడ గాలంతరాక్షరంలో అంతరిక్షంలో నిలబడగలుగుతారా? అంతరిక్షములు నిలబడుతున్నారు. ఇది అర్థమవుందా లేదా నాకు తెలియదు. ఎక్కడ నిలబడుతుంది? అంతరిక్షములు నిలబడి. ఎందుకంటే రక్షణ పొంది లేని నువ్వు ఈ భూమిలో 80 సంవత్సరము లేకపోతే 70 సంవత్సరం వరకు జీవించి తాగిసి సినిమా చూసి ఆ చుట్టా తాగి కైని తిని నచ్చినట్టుగా నీ భూమిలో నచ్చినట్టుగా నడిచి తిరిగారు కదా. తర్వాత నీ చచ్చిపోతారు కదా. చచ్చిపోయిన తర్వాత దేవుడు నిన్ను లేపి భూమిని నిలబడడానికి మనం ఎందుకు భూమిలో ఇంతవరకు నీ భూమిని బ్రతికారు, నీ సరిగ్గా నిలబడలేదు కాబట్టి ఇంకా ఎక్కడ నిలబడాలి? అంతరిక్షంలో నిలబడాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది ఎలాగా నిలబడుతున్నారు మీరు ఊహించారు. నిలబడమే అసాధ్యం. అది స్తోత్రం. నిలబడడం అసాధ్యం. వాయి ఎలా నిలబడతారు? స్తోత్రం స్తోత్రం. ఇది కూడా చెప్పడానికి మన ప్రగతి నేర్చినప్పుడు నేను ఇది చెప్తాను. ఇది దాదాపు ఒక 2 గంటలు ఇది కూడా కావాలి ఈ తీర్పు గురించి చెప్పడానికి. స్తోత్రం కలిగింది కాక ఒక గట్టిగా స్తోత్రం. హిందూ ధర్మంలో పెద్దగా నరకం 28 ఉంటున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఎక్కువ ఉంటే అలాగా ఉండండి. నాకు తెలిసింది 28. బైబిల్ ఏముంటాడో తెలుసా? ఒకటే ఉండట. నరకం ఎక్కువ లేదు, అది పెద్దదే. స్తోత్రం కలిగింది కాక అది పెద్దదే. అక్కడ ఏముంది? అగ్గి మండుతున్నది. ఇంకేముంది? 2 పురుగులు ఉంది. ఇంకా 3 అక్కడ చీకటి ఉంది. 4 అక్కడ ఏమి? పొగ ఉంది. ఏమండి? పొగ. ఎవరికో తెలియలేదు. దేవునికి స్తోత్రం కలిగినది. ఏది? ఎక్కడ? నరకములు. స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. అక్కడ అగ్ని ఏమవుతుంది? మంటుతున్నది. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథముల పేరు రాయబడలేని వారికి తీర్పు తీర్చిన భూమిలు కాదు, అంతరిక్షములు నిలబడి అడుగు తీర్పు తీరుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. తీర్పు 3 స్థలములు. ఒక తీర్పు పరలోకములు, ఎవరి కొరకు? దేవుని బిడ్డల కొరకు. స్తోత్రం కలిగింది. ఇంకొక తీర్పు ఇశ్రాయేలు దేశంలో. స్తోత్రం కలిగింది కాక ఆ స్థలమని బైబిల్ నుండి యెహోవా శాపాతు లోయలో అక్కడ తీర్పు అవుతుంది. దేవునికి స్తోత్రం. సమయం లేదని చెప్పడానికి దేవునికి స్తోత్రం. 3వ తీర్పు అంతరిక్షములో. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను చెప్పిన మాట ఏమన్నదంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరూ నిలబడాలి. స్తోత్రం కలిగింది. అంటే నేను ఇక్కడ తీసుకొని వచ్చి నిన్ను ఏం చేశారు? తీర్పు తీర్చి నరకానికి పడేయడానికి కాదు. ఏంటండి? నరకములకి పడేయడానికి కాదు. ఇంతెందుకు? దేవుడు మనకి ఇచ్చిన శుభాడు అంటే అర్థమైందా? ప్రతిఫలం. దేవుడు మనకి ప్రతిఫలం. నీ దేవుని వరకు భూములు జీవించినప్పుడు ఏం చేస్తారో దానికి తగ్గిన ప్రతిఫలం పొందుతున్నారో స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ప్రకటన గ్రంథంలో చదవడానికి 2-3 అధ్యాయంలో 7 సంఘం గురించి రాయబడి 7 సంఘం గురించి రాయబడినప్పుడు 14 విధములున్న ప్రతిఫలం గురించి రాయబడింది. ఎంత ఉందండి? 14 విధాల అది కాక మనకు దేవుడు కిరీటాలు ఇచ్చాడు. ఏమి ఇస్తానండి? కిరీటాలు. దేవుడికి ఎన్ని కిరీటాలు ఉంది చెప్పండి గట్టిగా. పాస్టర్లు చెప్పండి, విశ్వాసాలు చెప్పండి. చెప్పండి ఎన్ని కిరీటాలు. ఇదైనా ప్రజలందరూ చెప్పినప్పుడే చదువు మీకు చెప్పినది. స్తోత్రం. ఇదండి విశ్వాసం ఎలాగా? అయ్యో 5 విధములున్న కిరీటం ఉంది. ఇదైనా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చదివినప్పుడు మీరన్నా కిరీటం గురించి నేను చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన అదిలో
5 తిరగడం మనకు పాస్టర్కి అందరికి దొరుకుతుంది. అంటే పాస్టర్కి అందరికీ 5 తిరగడం, మీకు మాత్రం 4 దొరుకుతుంది. అదెందుకు? ఎందుకంటే 1 పీతరు 5వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. 4వ వాక్యం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని తోటి పెద్దలు క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచుకోవు మహిమలో పాలివాడైనను నేను మీలోకి పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక చిత్త మనుషుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసి దానిని కాయుడి. అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి అది ఎవరికి మందకి మాదిరి అంటే సంఘ కాపరి సంఘమును నడిపించిన సంఘ కాపరికి దొరికిన కిరీటం. అది నీకు లేదు, మనకు మాత్రం ఉంది. అందుకే మీరందరూ 4 దొరికినప్పుడు మనకు 5 దొరుకుతుంది. ఎందుకంటే మీరన్ని మాటలు నాకు పాస్టర్కి చెప్పిందంటే మీకు అర్థమైందా? మీరందరూ కలిసినప్పుడు 100 ఇక్కడ కూర్చున్న 100 హార్ట్ ఉంది. మనకు ఒక్కటి ఈ 100 హార్ట్ ఉన్నవాడు ఒక్క హార్ట్ ఉన్నవాడు చెప్తే ఎలా అవుతుంది? అర్థం అవ్వలేదు. అందరూ కూర్చున్నారా? నీకు అందరికీ ఎన్ని హార్ట్ ఉంది? హృదయం ఉంది. 100కి 100 ఉంది. మనకి పాస్టర్కి ఒకటే ఉంది. ఈ 100 హార్ట్ ఉన్నవాడు కలిసి మొత్తం మనకి తిట్టడే ఎన్ని చెప్పారు పాస్టర్కి విరోధంగా. ఇదన్నీ సహించుకొని భరించుకొని నిన్ను ఓర్పుతో నిన్ను ఏం చేస్తున్నారు? ఈ మందకి మనం ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారు. మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ క్రీడల గురించి నేర్చుకోవాలి. అదే స్తోత్రం. నేను ప్రకటన కేంద్రంలో చెప్పినట్టుగా ఉంది. జీవగిరిలో ఉంది. జీవగిరిలో ఎవరి కోసం అంటే హతసాక్షి అయిన వాడికి, శ్రమే అనుభవించిన వాడికి ఏం జరుగుతుంది? జీవగిరిలో దొరికినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమిటంటే పరిగెట్టిన వాడికి దొరికిన కిరీటం, వాడబడిన ఒక కిరీటం. అది ఎవరికంటే పరిగెట్టడం. మనం అందరూ ఎక్కడ ఉంది? ఎక్కడ పరిగెట్టిన వాడు ఎక్కడ నిలబడుతున్నారు? పందెం, పరుగు పందలో. పరిగెట్టిన వాడు ఎక్కడ నిలబడుతున్నారు? నాకు కూడా తెలియదు. అందరూ ఎక్కడ నిలబడుతున్నారు? ప్రతి విశ్వాసం ఎక్కడ నిలబడుతున్నారు? పరుగు పందలో. దేవుడు ఇచ్చిన పందెములు ఏం చేయాలి? ఆ ట్రాక్ లో పరిగెట్టాలి. ట్రాక్ అని చెప్తున్నారు. రోడ్ చూడండి. ఇప్పుడు 2 ఒక సైడ్ ఈ సైడ్ లో అంటే వైట్, ఈ సైడ్ లో వైట్, నడువులు ఏమవుతున్నారు? వైట్ కూడా వేస్తున్నారు కదా. అందుకని ఈ సైడ్ లో బండి వెళ్ళాలి, ఆ సైడ్ లో బండి వెళ్ళాలి. అందుకే అలాగా నీ బండి కూడా పరిగెత్తడానికి కూడా రోడ్డు ఇచ్చింది. ఆ రోడ్డులు మాత్రమే చేయాలి. వేరే మనిషి రోడ్డుకి వెళ్ళి పరిగెత్తితే ఏం దొరకదు. సూత్రం. ఈ పరిగెట్టిన వాడు అన్ని తినకూడదు. పరిగెట్టిన వాడు ఏం చేయకూడదు? ఎంత ఏమవుతుంది? లావైకిపోతాడు. పని చేయలేడు. అందుకని అన్ని దొరికిన మొత్తం నేను చెప్పినది ఆత్మీయ విషయం. అది పరిగెట్టిన దేవుని విడుదల ఏం చేయలేకపోతున్నాడు. అన్ని తినకూడదు. ఎన్ని తినకూడదు? ఎక్కడికి వెళ్తే తినవే తినదు. ఏది దొరికినా తినడం. దానికి ఇంకో ప్రార్థన ఒకటి. దేవుని బిడ్డలు తినడానికి ఉన్న విషయం బైబిల్ కరెక్ట్గా రాలేదు. స్తోత్రం కలిగింది. అందుకని మీరు చెట్టు మనుషులు తినరు, చావు తినరు. నేను ఎందుకంటే పుట్టినరోజుకి తినరు. అదన్నీ తినరు. ఇవన్నీ ఒకటి చెప్తే తినకూడదు అని బైబిల్ పుట్టినరోజుకి తినకూడదు. ముట్టకూడదు అని కూడా ఉంది. ఆమె ఇవన్నీ మనం ఏం చేయకూడదు? తినకూడదు. అది తినకుండా నీ పరిగెట్టితే రోడ్లు కరెక్ట్ గా వెళ్తుంది. ఇది తెలిసి వెళ్ళిన వాడిని వంగరగా పరిగెత్తుతున్నారు. తాగిన వాళ్ళు. సూత్రం.
పోనండి. నీకు తిరగడం పొందడానికి ఏం చేయాలి? కరెక్ట్గా ఏం చేయాలి? పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక తిరగడం అన్నది పౌలు గారు చెప్పిన మాట. పౌలు గారు నా విశ్వాసము ఆయనకు దొరికిన వాడు నీది కిరీటము దొరికింది. ఎవరికి? నీ విశ్వాసం ఏం చేయాలి? కడము. విశ్వాసం అంటే రక్షణ పొందినప్పుడు ఒక విశ్వాసాన్ని పొందుకున్నారు. ఆ విశ్వాసం కొరకు నీ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాడి తుదకి నీ ఏం చేయాలి? ఎక్కడ విశ్వాసం ఎక్కడ కడముట్టించాలి? విశ్వాసం ఏంటంటే మంచి అబ్బాయి అయితే విశ్వాసం వద్దు, దేవుడు వద్దు. ఆడు హిందూ అయినా పర్వాలేదు, పెళ్లి చేసుకుని కావరం చేయాలి. విశ్వాసాన్ని తాగడి పెట్టదు, అర్ధత్రోవలో మిట్టించారు. నీతి పెళ్లికి శుభకార్యాలకి. కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. దేవుడికి స్తోత్రం. నీ ఏం చేయాలి తల్లి? విశ్వాసాన్ని కడముట్టించుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. నేను అది చెప్పడానికి సమయం లేదు. ఇది 4 ఎవరికి తెలుసు? తెస్సలోనిక పత్రిక ఉంది. 4 తెస్సలోనిక పత్రిక దేనికి ఇస్తున్నా? ఆత్మలకు సంపాదించిన వాడికి దొరికిన నాకు దొరికితే మీకు దొరుకుతుంది, మనకందరికీ దొరుకుతుంది. మీరు చెప్పండి, చెప్పండి. మీరు చెప్తున్నా, అయ్యో నేను వల్ల ఏం చేయలేదు. సువార్త చెప్పి ఒక మనుషునికి తెస్సలోనిక పత్రిక ఉంది కదా, చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక చదవండి. రెండు 19 మొదటి తెస్సలోని. చెప్పినది ఏమంటే రక్షణ పొందిన దేవుడు బిడ్డలే అది చేయగలరు. అవునే, చెప్పండి. అందుకని సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించిన వాడు ఏం రక్షణ? అప్పుడు నా వల్ల ఇప్పుడు వరకు ఒక్కడు కూడా రక్షణ పొందలేదు అని దావీదుకు ఒక దినంలో యుద్ధం చేయడానికి వెళ్ళారు. అవును, ఎంత స్టోర్ తెలుసా? దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళిన విషయం తెలుసా? సమూయేలు గ్రంథంలో ఉంది. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దావీదు తన భార్యల పిల్లలకి తీసుకొని వెళ్ళినప్పుడు దావీదు ఏం చేశారు? యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తోడుగా ఉన్నారు. కానీ యుద్ధ సామానులు కాపాడిన వాడికి కూడా దావీదు యుద్ధం చేసి గెలిచినప్పుడు యుద్ధం చేసిన వాడికి 2 కాపలా కాసిన వాడికి యుద్ధోపకరణాలని కాపాడిన కాపాడిన వాడికి ఏం దొరుకుతుంది? బహుమానం దొరికింది. ఆయనకు కూడా బహుమానం ప్రజలకు దొరికింది. ఆమె యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడికి ఇంకా కాచి ఉండిన వాడికి కూడా ఏం దొరికింది? ఇరువరకు ఒకే రీతిగా. దేవుడి స్తోత్రాలు. అయితే మన యేసయ్య కొరకు దేవుడు పనిలో ఆడబడినప్పుడు సువార్త ప్రకటిస్తాను ఈ వెళ్ళడానికి ఆవిడ. అందుకని పాస్టర్ చేతులు డబ్బులు ఇచ్చారు. అంటే సువార్త కోసం కొందరు ప్రార్థన చేయడము, కొందరు సువార్త కోసము ప్రకటించడానికి ప్రార్థించడము, కొందరు సువార్త ప్రకటించడానికి వెళ్ళడము. ఇదందరికీ కూడా ఏం జరుగుతున్నారండి? ఆమె మనము దైవదాసుడు వాక్య పని చేసినప్పుడు ఈ ప్రార్థన చేయడము, సహాయం చేయడము, అన్ని కార్యక్రమం చేయడం వలన మనం ఒకే ఆత్మ రక్షింపబడితే అందరికీ దొరికినట్టుగా. కూర్చుంటే ప్రార్థన చేయాలి, సువార్తకు బయలుదేరాలి, డబ్బులు పంపించాలి,
స్తోత్రం. ఇలాగ చేస్తే అందరికి ఒక్క ఆత్మ రక్షింపబడతా నీకు నాకు దొరికినట్టు. అందుకని ఏం చేయాలి? ఆత్మలు రక్షింపబడడానికి అలాగా 5 గిన్నెలు దేవునికి స్తోత్రం కలిగింటారు. అందుకని చెప్పుకొని వచ్చిన విషయం మీరు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరలోకంలో వెళ్ళినప్పుడు మనకి ఏమవుతున్నారండి? ప్రతిభలు దొరుకుతాయి. 5 గిన్నెలు మాత్రమే కాదు, మనకు సింహాసనం దొరుకుతారు. ప్రకటన 2వ అధ్యాయం ఉంది. 7 సంఘములకు చెప్పినప్పుడు మనకి ఏం జరుగుతుంది? కిరీటం. ఏంటండి? సింహాసనం. స్తోత్రం చెప్పండి. ఏదైనా మనకేం జరుగుతున్నారండి? సింహాసనం జరుగుతుంది. మనకి ఏం జరుగుతుంది? కొత్త పేరు. ఏం పేరండి? ఏం పేరు జరుగుతున్నారండి? అది ఇప్పుడు వరకు బయలుపరచలేదు. అవును కదా? స్తోత్రం చెప్పండి. భార్య భర్తకి ఎక్కువ ప్రేమ కలిగినప్పుడు వారి భార్యకి పిలిచిన ఒక పేరు ఉంది. అది నీకు తెలియదు, భార్యకి భర్త తప్ప ఆమె ఎవరికి తెలియదు. నేను చెప్పండి స్తోత్రం. అది ఎవరికి? భార్య భర్తకి తప్ప మరో వ్యక్తి. అదే విధంగా యేసయ్య మమ్మల్ని పిలువడానికి ఒక పేరు ఉంది. యేసయ్యకి మనకు తప్ప ఎవరికి తెలియదు. దేవుడికి స్తోత్రం. ఆ యేసయ్య మనకు పేరు పెట్టి పిలిచిన ఒక దేవుడు గట్టిగా స్తోత్రం. అది మాత్రం మన్నా ఇస్తుంది, మన్నా జరుగుతుంది. అది మాత్రం జీవ వృక్ష ఫలం. ఆమె జీవ వృక్ష ఫలములు. ఆదాము తినలేని ఆ ఫలం మనకు దొరుకుతుంది. మన్నా తినలేదు, మనకు దొరుకుతుంది. భయపడకూడదు. స్తోత్రం. అది నేను ఏం చేయాలి? జయించిన వారికి అందరికీ దొరికినదే. గట్టిగా దేవుడికి తప్పుడు అలా ప్రజలు మనం పొందుతున్నారు. అక్కడే పర్లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఒకే రీతి కదా. ఇక్కడ ఉన్న అదే కలర్ కొందరు అలాగే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏ కలర్తో ఉంటే అలా ఉంటాం. బట్టలు కాదు, ఏ రంగుతో ఉంటావు. నీ శరీరం అంటే పౌలు గారు చెప్పిన మాట మీరు వినండి. మొదటి కొంచెం 15వ అధ్యాయము 15 42 కిందకి తగ్గుతుంది. మరియు ఆకాశ వస్తువు స్పీడ్కి వెళ్ళిపోమ్మా. మహిమ వేరే, చంద్రుడి మహిమ వేరే, నక్షత్ర మహిమలు వేరే. నక్షత్రములు పెట్టి ఇంకొక నక్షత్రములు ఏముందండి? పేదం ఉండినట్టుగా ఆమె చెప్పాలి. ఒకరు పునరుత్థానములు కూడా ఎలాగా వేదం ఉంది. మహిమలో వేదం ఉంది. నక్షత్రములు నక్షత్రం అదేనండి. ఆకాశం నక్షత్రం వల్ల అవుతుందండి. ఎవరండి చెప్పండి నాకు. ఏ దాన్ని అడుగుతున్నాను. చెప్పిన మాట దాని అడగదండి. అనేకలకి నీతి మార్గములు నడిపించిన వాడు ఆకాశ మండలంలో జ్యోతులు ఆకాశ మండలంలో జ్యోతులు అనేకులను నీతి మార్గములు నడిపి వంకర మార్గం నడిచిన వాడుకు అన్ని కూర్చో అక్కడ ఉండరు. అవును కదా? పిల్లలు తప్పు చేస్తే సైలెంట్గా ఉన్నా. అమ్మా నీ అక్కడ కనబడాలంటే ఇక్కడ ఏం చేయాలి? నీతి మార్గములు పిల్లలకి, భర్తలకి, కుటుంబాలకి, చుట్టాలు, ఇంటికి వచ్చే వాళ్ళకి అందరికీ నీతి మార్గం చెప్పు. ఎవరికి నేను చెప్తున్నారు నాకు తెలియదు. లేదా చెప్పండి. మండలంలో నక్షత్రం వలన అంతా వెలుగు ఉంటినవాడు వినేగలి. నక్షత్రములు బట్టి భేదము పెద్ద నక్షత్రం లేచి మీరు ఒక నక్షత్రం చూస్తున్నారు. ఉంది ఎక్కువ చుక్క చూస్తున్నారు. మీరు ఎంత వెలుగుందండి. అది దగ్గర ఒక చుక్క ఉంది. అస్సలు కనబడదు. కొందరు నిజంగా అలాగే ఉంటారు. పార్లర్ వెళ్ళినప్పుడు కొందరు వెలుగే ఉంటారు. ఫుల్ చీకటే. మనం నేను స్కూల్లో చదివినప్పుడు ఏమంటుంటే కొందరికి ఏమవుతుంది? ఒక్కొక్కగా ట్రోఫీ దొరికినప్పుడు మనం ఏం చేస్తాం? కొందరు బహుమతి దొరికిందని కొందరు పరలోకంలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అందరూ ఏదైనా బహుమానం పొందినప్పుడు ఏం చేశారు? కొందరు ఏడుస్తున్నారు. ప్రకటన కింద అలాగే రాయబడి కొందరు ఏం చేశారు? పరలోకంలో ఏడుతారు, ఏమీ దొరకదు కాబట్టి. నేను పొందలేదే. భూమిలో రక్షణ మాత్రం పొందాను, మిగతా పనులన్నీ ఎగ్గొట్టాను.
హల్లెలూయా. కొందరు ఎలాగ ఉందంటే 3 విధం. లోటు వలన ఉంది. కొందరు ఎలాగ ఉందండి? లోటు ఎలాగ ఉంది? లోటు ఎలాగ ఉంది చెప్పండి. లోతు లోతు లోటు ఎలాగ ఉంది చెప్పండి. పరిగెట్టేదేమో. లేదు, లోటు మారిపోయింది. తన ఆస్తి పోయింది, అన్ని పోయింది. ఆ మాత్రం ఏమైంది? బతికాడు. విడుదల పొందినట్టుగా. కొందరు ఎలా ఉందండి? కొందరు విశ్వాసం పరలోకం లేనప్పుడు ఏం లేనట్టు కూర్చున్నారు. ఒంటరిగా ఉంటాడు, ఎవరు తోడు ఉండరు. తోడుగా కాదురా, ఆడికి ఏం దొరకలేదు, మొత్తం పోయింది కదా, పోగొట్టుకున్నారు సోదరు. కొందరు ఎలా ఉంది? దొంగ వల్ల కూర్చున్నారు. దొంగ అంటే దొంగ మార్గం సముద్రం దొంగ ఉంది కదా, ఎక్కడ కొట్టి పక్కన నాకు ఏదో ఒక దొంగ ఏమైంది? ఆడితే ఏసై తోడుగా, ఏసై తోడుగా, వ్యక్తి తోడు, ఏసై తోడు చనిపోయి, ఏసై తోడుగా ఏసై తోడుగా పర్లోకం జరిగింది. ఆయనకి ఏం ప్రతిఫల దొరకదు, ఏమి తెలుగు. ఆడేమి దేవుని కొరకు చేయలే. ఒక పాట కూడా దేవుని కొరకు పాడలే, ఒక హల్లెలూయా కూడా చెప్పలేదు. ఉందండి 7 సంఘానికి గ్లోరీ వరకు దొరుకుతుంది. గ్లోరీ అంటే దేవుడికి స్తోత్రం కలుగుతుంది. తీర్పు మన లెక్క అప్పచెప్పాలి. మూడవది చూడండి స్తోత్రం. 13వ వాక్యం 17వ వాక్యం కాదు 17వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయము 17వ వాక్యం. పైన వారు ఏం చేస్తున్నారు? ఆత్మలకి. ఎవరికి ఆయుతున్నారు? ఆత్మలకి పైన ఉన్నవారండి. పైన ఉన్నవారు అంటే పైన ఉన్నవారంట. అది ఎమ్మెల్యే కాదు, లీడర్షిప్ నాయకుడు కాదు. ఎవరు? నీ సేవకుడు. అర్థం పాస్టర్ నిన్ను పైనున్నా నిన్ను ఏం చేస్తున్నారు? కాయుతున్నారు. స్తోత్రం. అంటే నీ ఇచ్చిన సంఘం కాదు, ఎవరి సంఘం ఇచ్చారు? దేవుడిది. దేవుడిదే. స్తోత్రం. ఎక్కడ? అపోస్తల కార్యము 20:28 చూడండి త్వరగా. అపోస్తల కార్యము 20:28. తన సంఘం ఇచ్చి తన స్వరక్తం ఇచ్చి కాపాడిన తన సంఘం, సంపాదించిన తన సంఘం. తన సంఘం ఎవరి సంఘం? నీ సంఘం కాదు. సంఘం దేవుడి సంఘం. కాయుడకు పరిశుద్ధాత్మ దేవుడు. సోదరు మమ్మల్ని ఏం చేశారండి? బిషోపుగా నియమించారు. అధ్యక్షుడు అంటే పదానికి అర్థం బిషోప్. మనకు దేవుడు ఏం చేశారు? మీరు అనుకున్న మాటలు పెద్ద బట్టలు అంగీ ధరించుకొని సిలువ వేసుకుంటే అది డూప్లికేట్, ఒరిజినల్ మనమే. సోదరు మనకి ఇప్పుడు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. డ్రెస్ గురించి ఇప్పుడు అది పోయింది. ఎందుకు పోయింది? యేసయ్య తీర్పు తీర్చడానికి నిలబడిన మహాయాజకుడు, ప్రధాన యాజకుడు. ఆయన దగ్గరే మాట్లాడినప్పుడు నీ దేవుని కుమారుడు అవును అని చెప్పినప్పుడు ఈయన ఈ వస్త్రం ఏం చేశాడు? ఉగ్రతతో చింపేశాడు. అందుకు బైబిల్ లేవేగా రాయబడింది ఏమనగాంటే యాజకుడు ఏం చేయకూడదు, తన వస్త్రాన్ని ఏం చేయకూడదు. ఎందుకు ఆయన వస్త్రం చింపారు? ఈయన డూప్లికేట్, ఒరిజినల్ ఇక్కడ నిలబడిన కాబట్టి ఈ యాజకుడు మరణం వలన మారిపోతుంది. ఈ యాజకుడు, ఈ మహారాజుకుడు ఏమవుతున్న మరణం వలన మారిపోతాడు. ఈ యాజకుడు ఏమవును? మరణం వలన మారిన వాడు కాదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన ఏం చేశారు? ఆ వస్త్రం ఏం చేశారు? చింపేశారు. ఇప్పుడు కొందరు అది కుట్టుకొని ఆ చినిగిన బట్టలు కుట్టించుకొని విశ్వాసాలు మోసం చేసేస్తున్నారు. మా దగ్గరికి వచ్చి స్టైల్ చూపిస్తున్నారు. బైబిల్ తెలిసింది కాబట్టి. యేసయ్య సమక్షతలో చింపేసిన బట్టల్ని మళ్ళీ కుట్టించుకొని మిమ్మల్ని మోసం చేసేటప్పుడు మీ నమ్మారు. స్తోత్రం కలిగింది కాక. అది చూసినప్పుడు కొందరు నడువు వంగుతుంది.
అంగీలు ధరించుకొని వచ్చేస్తాయి. పాస్టర్కి ఉన్న 5 పేరు ఉంది. ఆయన ఒక పేరండి బిషప్, పాస్టర్, అధ్యక్షుడు, ఓవర్సీర్. అన్ని పదం పాస్టర్ కోసమే. సోదరు ఇంకొక పదం పెద్దలు, సంఘానికి ఎవరికి దేవునికి సోదరు కలిగింది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన బిడ్డలంట, నీ సంఘానికి సంఘ కాపారి ఏం చేస్తున్నారు? కాపులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? హీరో వల్ల తిరగడం, పాస్ కాయల వల్ల తిరుగుతున్నారు. నీ మంచిగా తిరుగుతున్నారు కదా, అది కారణభూతులు భూమిలో ఒక్కడున్నారు. భూమిలో ఒక్కడు కాయుతున్నారు, పైన ఉండే ఒక్కడు కాయుతున్నారు. ఇద్దరికి 2 కాపరి, భూమిలో కాపరి, పైన కాపరి. ఆయన ఇప్పుడు రాలే, ఆయన అక్కడ కాచున్నారు, ఇక్కడే కాపరి. 2 కాపరి ఆయన కాబట్టి నువ్వు నేను భూమిలో అందుకని నా మీదకి మీరు ఎగిరిపోకూడదు. నా మీద అంటే నీ అయ్యగారి మీదకి ఏం చేయకూడదు, ఎగరకూడదు. ఎందుకంటే ఆడికి నిన్ను కాస్తున్నారు ఆయన అని లెక్కే అప్ప చెప్తాను. ఆమేన్. స్తోత్రం కలిగి అది చెప్పి నేను ఆ మాట ముగించిన లేకపోతే ఇంకా అది చెప్తాను మీకు నొప్పి కలుగుతుంది. అందుకే అది ముగించుతున్నారు. స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. సంఘ బిడ్డలకి దైవదాసులు ఏం చేస్తున్నారు? కాయిస్తున్నారు. ఈ దైవదాసులు ఏం చేయాలి? లెక్క అప్ప చెప్పాలి. స్తోత్రం కలిగింది. అందుకే మీకు తెలియకుండా రాత్రి ప్రార్థన, దేవా ఈ విశ్వాసం నాకు ఇలాగా చెప్పారు, ఏ విశ్వాసం నాకు విరోధంగా ఇలాగ మాట్లాడుతున్నారు, దేవుడికి చెప్పారు, దేవుడికి చెప్పారు. ఓకే సరే నేను చూసుకున్నాను చెప్తాడు. స్తోత్రం. మనకు మొత్తం స్టోరీ అక్కడే చెప్తున్నారు, ఎక్కడే దేవుని సమక్షతలో. స్తోత్రం. కొందరు విశ్వాసం ఏం చేస్తున్నారు? పాస్టర్ గారికి రూప కూడా ఇవ్వను, దేవుడికి చెప్తున్నారు. తిట్టుకొని తిరగడమే. అది మా ఊర్లో కొన్ని ఆవులు పాలు ఇవ్వదు, కొన్ని ఆవులు ఏం చేయను, పాలు ఇవ్వలేకపోతే ఏం చేస్తున్నాడు అంటే గోనె ఉంది కదా, ఆ గోనె అది నీటిలో ముంచి ఆవు పైన వేస్తుంది. అలాగే వేస్తే ఏమవుతుంది? పాలు ఇస్తుంది. మనం అలాగే చెయ్యను, పాలు ఇవ్వలేకపోతే నొప్పినప్పుడు దేవునికి స్తోత్రం. నేను అర్థం కావాలి పోరండి, అర్థం కావాలి స్తోత్రం. కొందరు రూపు కూడా పాస్టర్ గారికి ఎవరు స్తోత్రం. ఇంటికి వచ్చి ఎన్నో ప్రార్థన చేసిన కానీ అయ్యగారు స్తోత్రం. డాక్టర్ దగ్గరికి వెళ్తే నో ప్రాబ్లం, ఆయన అడిగి తీసుకుంటారు. హల్లెలూయా. అమ్మా దేవునికి స్తోత్రం. నిన్ను, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఏం కలగకుండా దేవదాసుడు ఏం చేస్తున్నాడు? పగలు కాల్చున్నారు. స్తోత్రం. ఆయన ఏం చెప్తున్న, దేవా ఈ బిడ్డలకి చంపొద్దయ్యా, ఇది సురక్షణ దొంగయ్యా. అనగా ప్రార్థన చేయను కాబట్టి నీ మీదకి గొడ్డలి పడలే, నీ మీదకి ఏమీ జరగలేదు. నీ బాగా నడుచుకో, పని పర్లేదు. దేవునికి స్తోత్రం. వాక్యం తెలిసిన వాడు ఉండే ఈ రాత్రి అర్థం అవుతున్నారు. ఆమె చెప్పండి. సరే అండి. 5వ వాక్యం త్వరగా. సజీవులకు మృదులకి తీర్పు తీర్చడానికి 6వ వాక్యం. చచ్చిపోయిన వాడికి సువార్త ప్రకటించడానికి అవుతుంది. చచ్చిపోయిన వాడికి ఏం లేదు సువార్త. చచ్చిపోయిన వాడికి తీర్పై అవును కదా. ఎబ్రిపత్రిక 9:27-28. చచ్చిపోయిన వాడికి ఏముంది? తీర్పు ఉంది. వాడు బ్రతికిన వాడికి ఏముంది? సరే అండి, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కదా. అంటే నేను చెప్పిన మాట ఏమంటే, చచ్చిన వాడికి సువార్త ప్రకటించడానికి అక్కర్లేదు. చచ్చిన వాడంటే యేసయ్యలో ఈ సువార్త విన్ని బ్రతికి చచ్చిపోయిన వాడు అని యేసయ్య సువార్త విన్ని వారేం చేశారు? చనిపోయారు. అప్పుడు ఈ సంఘానికి ఇది రాసినప్పుడు సంఘం ఎప్పుడు ఏమవుతున్నారంటే భయంకరమైన శోధనలను ప్రయాణం చేసుకున్నారు. అర్థమైందండి. ఈ సంఘములకి పత్రిక రాసినప్పుడు సంఘ బిడ్డలు భయంకరమైన శోధన కలిగి చాలా మందికి రాజు ఏం చేశారు? చంపారు. ఈ చంపినప్పుడు అటువంటి వాడి సువార్త విన్ని ఏమైంది? చనిపోయారు. దేవునికి స్తోత్రం కలిగి. చచ్చిపోయిన మాత్రం గారు ఆడన బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. నిందలు అపమానములు అన్ని సగించి వారు ఏమైంది? చనిపోయిన వాడు ఉన్నారు. స్తోత్రం. 7వ వాక్యములు చూడండి. 7వ వాక్యం గుర్తు అది ఘనమైన వాక్యం. అయితే అన్నిటికీ ఏమైంది? అందం వచ్చింది. స్తోత్రం చెప్పండి. అన్నిటికీ ఏమైంది? అందం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అన్నిటికీ అంతం వచ్చింది. ముందుకొని మొదటి కొరింథీ పత్రిక 10 వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 10 వాక్యం. యుగాంతం ఒకటి, అదే ఫస్ట్ యుగాంతం. రెండు, అన్నిటికీ ఏముంది? అందం ఉంది. అవును కదా? మొదటి పీతలు 4, 5 అన్నిటికీ అందం ఉంది. స్తోత్రం. ఓకే, ఇప్పుడు మరి యుగాంతం, అన్నిటికీ అందం. ఇది ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా, మూలవాక్యం చూడండి. అందం వరకు నడిచినది చూడండి. 2, 1 అన్నిటికీ అందం ఉంది. అన్నిటికీ అందం ఉంది. 2 మనిషి జీవితములకి ఏముంది? అందం ఉంది. స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాడు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. అందులో చెప్పండి గట్టిగా. అన్నిటికీ ఏముంది? అందం ఉంది. 2 మనిషి జీవితములకి ఏముంది? ఒక్క అందం ఉంది. అది మాత్రం కాదు, యుగాంతం ఉంది. ఏనండి యుగాంతం అంటే? యుగాంతం అంటే చెప్పండి. యుగమాంతం, యుగ అందం, ఒక యుగం. యుగముకి ఒక అది స్తోత్రం. అంటే యుగం అని చెప్పినది బైబిల్ 7 విధములు యుగం ఉంది. ఆ యుగములకి ఇప్పుడు ఏ యుగములు మనం ఉంది? కృపాయుగం. కృపాయుగం అని బైబిల్ లేదు కానీ అందుకే అలాగే చెప్పొచ్చు, తప్పేం కాదు. కృపాయుగం. ఈ కృపాయుగములకి ఏముంది? ఆమె చెప్పండి. స్తోత్రం. అదే ఒక ముగింపు ఉంది. ఈ యుగములకి ఒక ముగింపు ఉంది. 1 ఈ జీవితములకి ఏముంది? ఒక ముగింపు ఉంది. అన్నిటికీ ఏముంది? ఒక ముగింపు ఉంది. అంతమందికి అర్థమవుతుంది తెలియదు. స్టార్ట్ చేయడానికి సమయం లేదా? అయిపోయింది సమయం. స్తోత్రం. హల్లెలూయా. మీరు గట్టిగా స్తోత్రం చెప్పండి. జీవితములకి ఏముంది? ఉందా? ఉందా? లేదు. యోగ గ్రంథము 14 వాక్యం చెప్పండి. యోగ గ్రంథము 14వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఏంటండి పరిమితి? అది కాదు, అదండి లాస్ట్. అంటే నీ నెల సంఖ్య, అంటే నీ మరణ డేట్ దేవుడు తెలిసి ఉన్నాడు. నంబర్ ఆఫ్ యువర్ మంత్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్. The number of his months is in your control. ఆమేన్. నీ చావుకున్న డేట్ దేవుని కంట్రోల్ ఉన్నారట. ఎంతమందికి అర్థమైంది? అంటే నేను బాగా నడుస్తున్నారు, చావలేదని అనుకున్నారు. అమ్మో నేను మాత్రం. ఈ రోజు మన ఊర్లో చనిపోయారు, వెళ్ళి చూసి వచ్చారు. అడు చర్చికి వచ్చినవాడు మారు మనసు పొందలే. అడు భయంకర రోగంతో వచ్చారు. దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత 2-3 నెలలు బాగా వచ్చారు, సూపర్ గా వచ్చారు. తర్వాత మెల్లమెల్ల ఏం చేశారు? మందు తాయి చివరికి ఏమవుతుంది? చనిపోలేదు. క్యాన్సర్ రాదండి, లివర్ 2 పోయింది. పోయిందండి. స్తోత్రం కలిగింది. ఆమేన్. అప్పుడు అనుకుని అప్పుడు ప్రతి దినం లేచినప్పుడు నీ ఏం చెప్పాలి? నాకు ఒక చావు డేట్ ఉండదు. అలాగైతే నీ గొడవ చేయను, గొడవ ఆడరు. నేను చచ్చే ఒక దినం ఉంది అని తెలిస్తే ఎవడు కొట్టుకోవడానికి వెళ్తాడు? తెలియనోడే ఈ కొట్టుకోవడానికి పిచ్చెక్కి తిరగడానికి ఉన్నాడు. అందుకే ఇది కొట్టుకోవడానికి కారణం ఏమన్నా? అది చావును అని అనుకున్నారు కాబట్టి ఆ చావున దినం నీకు తెలిసి ఉండే నీ ఏం చేయను. పిచ్చి వేసాలు అయ్యో. హలో డాక్టర్ చెప్తాను, 1 తారీఖు నీ చచ్చిపోతానంట. నీ ఎవరికి ఏం చెప్పిన? అమ్మా
ఎన్న చూపండి, అందరినీ క్షమించేస్తాడు. వినయం, భయము, భక్తి, ఎందుకు వినయం? చచ్చిపోతామని నీకు తెలుసు కాబట్టి స్తోత్రం కలిగింది. హలో, నీ జీవితం మనకు ఒక అంతం ఉంది. స్తోత్రం కలిగింది. అంతం ఉంటున్నప్పుడు ఎలాగ ఉండని దేవుడితో మంచి మనసాక్షి. రెండు, మనుషుల ఎదుట మంచి మనుషుల ఎదుట ఎలాగ ఉండాలి, మంచి మనసాక్షి. నీ జీవితంలో నీకు మంచి మనసాక్షి ఉండాలి. మూడు స్థలములు. అవును కదా, ఎక్కడ ఉంది ఆ వాక్యం? అపోస్తల క్రియ 26వ అధ్యాయం. చదవండి. అక్కడ మూడు విషయం గురించి రాయబడింది. ఒకటి ఫస్ట్, నేను నా జీవితంలో మనసాక్షి. రెండు మనుషుడి ఎదుట. మూడు దేవుడి ఎదుట నీకు మంచి మనసాక్షి ఉంటుంది. స్తోత్రం కలిగింది కాదు. ఎక్కడెక్కడ మనలోని దేవునికి స్తోత్రం. మంచి మనసాక్షి కలిగి జీవించండి. దేవునికి బిడ్డలారా, స్తోత్రం కలిగిన దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగండి. మూడవదే, మనుషులతోని, సంఘటనలతోని, కుటుంబంతోని, భార్యతోని, బల్లెలతోని, అమ్మతోని, నాన్నతోని, అందరితో, ఊరు వాళ్ళతో నేను మంచి మనసాక్షితో జీవించండి. స్తోత్రం కలిగి నీ జీవితములకు ఒక ముగింపు ఉంది. అది తెలిసి ఉంటే నీ మంచి మనసాక్షితోని జీవిస్తాను. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అవన్నీ విస్తరించడానికి సమయం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రియ సంఘ బిడ్డలారా, అందుకని నేను చెప్పిన జీవితంలో ఒక ముగింపు ఉంది. దేవునికి స్తోత్రం. రెండవది చెప్పండి, అన్నిటికీ ఉంది. ఎప్పుడు ఆయన ముందుకు వేసే రాకడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అన్నిటికీ ముగింపు జరిగిన మునుపు ఎవరు రావాలి? యేసయ్య రావాలి. యేసయ్య రెండో రాకడ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమందికి అర్థమవుతున్నారు నాకు తెలియదండి. యేసయ్య రెండో రాకడ గురించి పౌలు గారు చెప్పిన మాట మీరు వినాలి. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయంలో 13 నుండి 17 వరకు చదవాలి. 13వ వాక్యం మీరు వినండి. సహోదరులారా, అంటే ఇది యేసయ్య రాకడ కొరకు నీకు ఒక రెవల్యూషన్ ఉండాలి. ఏమంటారండి రెవల్యూషన్? అంటే రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య ప్రత్యక్షం అవుతున్నారని ఒక ప్రత్యక్షత నీకు ఉండాలి. స్తోత్రం కలిగింది కాక. ఎందుకంటే ఆ పౌలు గారు చెప్పిన మాట 13వ వాక్యం, దశలోనిక సంఘ బిడ్డల జీవితంలో వేదన కలిగిన ఒక సమస్య వచ్చింది. వినండి అమ్మ, చదవ. సహోదరులారా, నిరీక్షణ లేని పురుదుల వల్ల, అంటే కొందరు ఏం చేస్తారు, అమ్మ చచ్చిపోయినప్పుడు ఏం కొట్టుతున్నారు, నీకేం లేదు. నిరీక్షణ లేనట్టు నిరీక్షణ ఉన్న వాళ్ళకి కొట్టుకోనరు. ఎందుకంటే అమ్మ ఈ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? నాన్న ఇంటికి వెళ్ళారు, పరలోకం ఇంటికి వెళ్ళారు. స్తోత్రం కలిగిన ఆ ఇంటికి నీ అందరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అదే చెప్పండి. ట్రైన్ అంటే మీకు విమానం తెలుసు కదా. విమానం అంటే సాగటం నుంచి ఒక అమ్మ విమానం ఎక్కారు ఎక్కడికి, అమెరికా వెళ్ళడానికి. అంటే విమానం ఎక్కినప్పుడు పైన వచ్చినప్పుడు విమానం పైకి వచ్చింది. పైకి వచ్చినప్పుడు పైలట్ గారు చెప్పింది, విమానం ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు పగిలిపోతాను, అందరు జాగ్రత్త పడండి అని చెప్పారు. అప్పుడు అందరు ఏం చేశారు, అయ్యో అని ఏడిసిన ఒక అమ్మ మాత్రం చప్పడ కొట్టి దేవుడికి స్తోత్రం చెప్తుంది. ఏం ప్రోగ్రాం జరగకుండా విమానం ఎక్కడ వెళ్ళి అక్కడే నేల మీద దిగినప్పుడు అందరూ వచ్చి అడిగారు, అమ్మా మనం అందరూ ఏడ్చినప్పుడు నీ ఎందుకు ఏడలేదు, చప్పడ కొట్టుకున్నాం అంటే, ఇప్పుడు నేను విమానం అని మనం పైకి వెళ్ళి విమానం పగిలిపోయిన అనుకో, నా పెద్ద కూతురు చచ్చిపోయి ఆడి దగ్గరికి వెళ్తుంది. నేను స్తోత్రం. విమానం ఏం పగిలిపోగలేదని అనుకో, చిన్న కూతురు అమెరికా ఆడి దగ్గరికి వెళ్తాను. ఏదైనా లాభమే. స్తోత్రం. నేను చచ్చితే పెద్ద కూతురు దగ్గరికి, బ్రతికితే
వచ్చిన కొద్ది అదే దేవుడి దేవుడి పక్షములు ఉన్న నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో కొందరు విశ్వాసులకే లేదు. ఎంత యాక్టింగ్ చేస్తారు ఆ టైంలో. నీ వచ్చినప్పుడు ఎలాగ వచ్చారు? అడుగుకొని వచ్చారా? మీరు వచ్చినప్పుడు ఎలాగ వచ్చారా? అడుగుకొని వచ్చారా? నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు కూర్చారు. అయ్యగారు పాస్టర్ గారు రావడా అడుగు పిలిచినప్పుడు నేను ఇక్కడికి నీ వచ్చిన ఎలాగా? నీ భూమికి పుట్టినప్పుడు నిన్ను ఎవరైనా అడిగారా? నేను వెళ్ళినప్పుడు అడగకుండా వచ్చినప్పుడు అడగకుండా వెళ్ళిపోవాలి. అదే అర్థం. ఎవరికి నేను చెప్తున్నాను, అడగకుండా వచ్చిన దేవుడు బిడ్డలేమవ్వాలి, అడగకుండా వెళ్ళిపోవాలి. ఈ భూమిలోకి వచ్చినప్పుడు అడగలేదురా, నీ వెళ్ళినప్పుడు అడగకుండా వెళ్ళిపోతుంది. మరి ఏడవకూడదు. ఎందుకు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అని ఏడవకూడదు. చెప్పకుండా వెళ్ళిపోయారు. అందుకని నిరీక్షణ ఉన్నట్టుగా ప్రవర్తించాలి. నిరీక్షణ ఉన్నవాడికి ఏమీ లేదు, ఏడిపోవడదు. మొత్తం ఏడిపోయి ఘోరం ఘోరం ఏడిపో అన్నవద్దు. దావీదు కుమారుడు చనిపోయిన వెంటనే ఏం చేశారు? లేచి స్నానం చేసి భోజనం చేశారు. ఏం చెప్పారు? ఆడు నా దగ్గరికి రాదు, నేను ఆడి దగ్గరికి. స్తోత్రం కలిగిన యేసయ్య రెండో భాగం కొరకు నీకు ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. స్తోత్రం కలిగిన ఆ నిరీక్షణ పౌరినప్పుడు ఆ నిరీక్షణ పరలోకములెత్తున్న ఒక లంకురం. యాంకర్. ఎబ్రి పత్రిక చూడండి. ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం చూడండి. దొరికిందా? 6వ అధ్యాయం చూడండి. ఎంత గట్టిగా చదవమ్మా. ఈ నిరీక్షణ మనకేముంది? లంగరం అంటే లంగరం. లంగరం పట్టణ కేసు ఇలా ఉంది. లంగరేస్తారు. సోత్రగలి మన పడవకి భూమిని కదలకుండా లంగరం ఎక్కడ పెట్టారు? పరలోకంలో. చదవమ్మ మీరు. అది తెర లోపలికి ప్రవేశం. తెర లోపలికి అంటే దేవుడికి పరలోక తెర అంటే పరలోక లోపలికి ఏమండి వాళ్ళందరూ ప్రవేశించారు. అందుకని ఎన్ని సుడిగాలి వచ్చిన గాని, ఎన్ని ఏడుపు వచ్చిన గాని, ఎన్ని కరెక్ట్గా పొంగిపోయిన గాని ఈ ఓడేమలు కదలదు. ఎందుకంటే నంగరం లేనివాడే ఘోరం ఘోరం నంగరం లేనివాడే ఘోరం ఘోరం ఏడ్చేది. అక్కడ ఉన్నాడు బిడ్డలకి ఏమని ఆడుతుంది. సోదర పరలోకములు ఉంది మనకి. సోదర కలిగింది కాక అప్పుడు నీ అడుగుది రాండి మరి చచ్చిపోయిన వాడి గురించి ఏడుపు వస్తాను. నిత్యం ఏడ్చుకొని కూర్చోవాలి. ఏం చేయదు, ఏడ్చుకొని కూర్చో. రోజు అది కాదు, ఇలాగ కాదు. సోదరం చెప్పాలి. సోదరం కలిగింది. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా. చనిపోయిన వాడి గురించి మనకేమైనా నిరీక్షణ లేనినట్టుగా మనం ఏంటంటే ఈ తెస్సలోనిక సంఘ బిడ్డలకు ఏమవుతున్నారు? నిరీక్షణ లేనినట్టుగా వారేం చేస్తున్నారండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే పౌలు గారు చెప్తున్నారు, వారేం చేస్తున్నారండి? వారికి ఏం లేదండి, నిరీక్షణ లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండవది ఏమనగంటే తెలుసా? అంటే మొదటి తెస్సలోనికే 4వ అధ్యాయం 14, 15 వాక్యములు రిటర్న్. ఒకటి రెవల్యూషన్ అయితే 2 రిటర్న్. 14, 15 వాక్యం. యేసు మృతి పొంది అదే ప్రకారం ఆయనతో కూడా ఆమె చెప్పండి, ఆయన రిటర్న్ వచ్చిన దేవుడు. స్తోత్రం. ఎవరి మీద మనకి రెవల్యూషన్ ఉందో ఆయన మీదకి మనకేముందో ఆయన తిరిగి వచ్చిన దేవుడు. చాలా మంది వస్తాడు చెప్పారు కదా, ఇప్పుడు వరకు రాదు. కానీ యేసయ్య చెప్తే తిరిగి వాడు హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. యేసయ్య
రెండవది ఏమవుతున్నది? రెండవది పదం లేదు, అది మనం చెప్పాలి. యేసయ్య స్తోత్రం స్తోత్రం చెప్పండి. అది రెండవదే వస్తుందని చెప్పడానికి ఉన్న కారణం ఏదంటే ఎబ్రీ పత్రిక 9:28 వాక్యం చెప్పండి త్వరగా. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యేక ఇది బట్టి మనం అలాగే చెప్తున్నారు. రెండోసారి సెకండ్ కమింగ్ అని. రెండోసారి అనేది లేదండి, దేవుడు తిరిగి వస్తామని చెప్పారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా గట్టిగా చెప్పండి. యేసు తిరిగి వస్తాడు, యేసు తిరిగి వస్తాడు. అందరూ చెప్పండి, యేసు తిరిగి వస్తామని చెప్పండి. స్తోత్రం హల్లెలూయా చెప్పండి. ఒక వారానికి ఎన్ని రోజు ఉందండి? 7. బైబిల్ లెక్క అండి సరే. 6 రోజు ఏం చేయాలి? 7వ రోజు ఏం చేయాలి? అలాగే అయితే స్తోత్రం చెప్పండి. నీకు రెస్ట్ నీ దగ్గరికి అయింది. స్తోత్రం. 6 రోజుల తర్వాత నీకేముందమ్మా? రెస్ట్. భూమికి సృష్టించిన తర్వాత 6 రోజు సృష్టించిన తర్వాత 7వ రోజు ఏమవుతుంది? అయితే మనకు కూడా ఏముందండి? స్తోత్రం చెప్పండి. ఆదాము మొదలుకొని క్రీస్తు వరే 2000. ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు 2000. స్తోత్రం. అబ్రహాం మొదలుకొని క్రీస్తు వరకు యేసుక్రీస్తు 2000. క్రీస్తు వరకు మొదలుకొని ఇప్పుడు వరకు 2000. 25. అప్పుడు ఎన్ని అయింది? 6000 సంవత్సరాలు. 6000 అది కూడా చెప్పలేదు. 6025. ఇంకా ఎన్ని బాకీ ఉంది? ఇంకా కొన్ని రోజు అంటారా తమ్ముడు? 7,000. 7వ రోజు మనకేమవుతుంది? 7వ సంవత్సరం మనకేమవ్వాలి? విశ్రాంతి కలగాలి కదా. స్తోత్రపడి 2025 సంవత్సరం 6025 సంవత్సరం దాటిపోయింది కదా తమ్ముడు. స్తోత్రం. ఇంకా త్వరగా యేసయ్య వస్తాడు. ఆయన త్వరగా ఆయన తిరిగి వస్తుంది. ఆయన తిరిగి వస్తుంది. యేసు ప్రభు వెళ్ళినట్టుగా ఆయన ఏమవుతుంది? తిరిగి వస్తుంది. అలాగే కదా చెప్పారు, అలాగే కదా చెప్పారు. అవునా లేదా? ఎక్కడ? అపోస్తలుల కార్యం 1:8-9 వాక్యం. అపోస్తలుల కార్యం 1:8-9 వాక్యం. నేను వెళ్ళినట్టుగానే తిరిగి వస్తాను. త్వరగా స్పీడ్కి వెళ్ళిపో. ఈ మాటలు చెప్పి ఆరోహణమైంది. కనబడకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిచుండగా వెళ్ళిన మనుషులారా చూచుతున్నారు. ఆ పరలోకములో చేర్చుకునే ఈ యేసు హల్లెలూయా ఏ రీతిగా పరలోకములకు వెళ్ళిందో ఆ రీతిగా ఆమె చెప్పాలి. ఎలాగా వెళ్ళిందో అలాగా తిరిగి వస్తుంది. స్తోత్రం. ఎలా వెళ్ళింది? ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళాడు? ఆ వాక్యం వెళ్ళింది. ఆయనకి ఒక మేఘం ఏం చేస్తున్నాడు? ఎత్తుకొని వచ్చినప్పుడు ఎలాగ అదే మేఘాలు ఆయన కప్పుకున్నారు. నీ వచ్చినప్పుడు కప్పుకుంది కాదు. మేఘమానికి ఏసైకి మేఘం ఏమవుతున్నాడు? ఆ మేఘం ఏసైకి ఏమవుతుంది? ఆయనలోనికి మరి ఏసై వస్తుంది. దేవునికి చెప్పండి. అదే క్రైస్తవులకున్న నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం. ఏది? యేసు యేసు తిరిగి సోదరు. దాని పాత నిబంధనలు ఉన్నవాడు అలాగే కాదు. ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అని చూడండి. 11వ అధ్యాయము 10 నుండి కిందకి చదవండి. 10 నుండి. ఏలైనగా
తర్వాత అందుచేత కలగండి. తర్వాత వీరందరూ ఆ వాగ్దానము అనుభవంక పోయాను. వారా వాగ్దానం ఏం చేయలేదు, పొందకుండానే వెళ్ళిపోయారు. పొందకుండా ఏమైంది? వెళ్ళిపోయారు. ఏది పొందకుండా? వాగ్దానం. ఏది వాగ్దానం? వాగ్దానం ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 13, ఆదికాండం 3:15. ఆదికాండం 3:15 తెలియదా? నీకును స్త్రీకిని స్త్రీ సంతానం. అదండి చెప్పండి గట్టిగా. ఎవరండి స్త్రీ సంతానం? ఈ స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తువే. కానీ వాగ్దానం వాడుకున్నారు, కానీ వారు ఏం చేయలేదు. యేసుక్రీస్తుని చూడడం అక్కడికి చచ్చిపోయారా బాబు? వాగ్దానం వారు పొందుకున్నారు, కానీ అది పొందుకోలేకపోయింది. వాగ్దానం ఉంది కానీ పొందుకుండా వారు చచ్చిపోయింది. అది మనసు నుంచి ఆ వాక్యం చదవండి, అది మనసు నుంచుకోవాలి. ఎవరి పత్రికలు ఇప్పుడు ఆ వాగ్దానం మనం అనుభవించకుండా పోయాను, దూరంగా ఉంటుంది. అంటే ఆయన అర్థం అండి దూరం. ఇదే కొందరు దూరం అని చెప్పండి, నాకు అలాగే చెప్పడానికి తెలియదు. అంటే దూరం అని మీరు అనుకున్నారంటే ఎరుసలేము నుండి ఆకాశం చూసి ఆ దూరం కాదురా, ఈ దూరం. స్తోత్రం కలిగిన కాక ఆ దూరం అని చెప్పినది దేవునికి స్తోత్రం. సమయ దూరం కాదు, స్తోత్రం. సమయ దూరం కాదు, యేసయ్య వచ్చిన సమయము. స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. అది చూసుకొని ఆయన దూరంగా యేసయ్య రాకడ గురించి చూశారు, కానీ అడిగేం చేయలేదు. అది కనబడకుండా అది చచ్చిపోయారు. మనము యేసయ్య మరణం గురించి మనకు తెలుసు. యేసయ్య మన వరకు వచ్చారు, భూములు వచ్చారు, సువార్త ప్రకటించారు, చచ్చిపోయారు. స్తోత్ర వాగ్దానం మనం పొందుకున్నారు. ఇంకేంటంటే ఆ వాగ్దానం మన దగ్గరికి వస్తుంది, తిరిగి వస్తుంది. ఆయన చెప్పుకొని వెళ్ళునని నేనే వెళ్తాను, మళ్ళీ ఏమవుతుంది? తిరిగి వస్తామని ఎవరు స్తోత్రం చెప్పాలి? నా యేసు తిరిగి వస్తుందిరా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఎవరి కోసం? దేవుడి పిల్లల వరకు. దేవునికి ఎవరి కోసం? దేవుడి సంఘం కొరకు ఆయన తిరిగి వస్తానండి. దేవునికి స్తోత్రం కలిగిన నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య రాకడ సమీపమే. అంటే 7 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత 7వ రోజు విశ్రాంతి. అదేవిధంగా అంటే స్తోత్రం. ఇప్పుడు మనిషికి సృష్టింపబడిన తర్వాత ఇప్పుడు 2000, 25 సంవత్సరం దాటిపోయింది. స్తోత్రం. ఇంకా దగ్గరే అయింది యేసయ్య రాకడ. హల్లెలూయా. అందుకని సంఘబిడ్డలు ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకంటే అన్నిటికీ ఏమంటే సమాప్తి కలిగిన మునుపే, దేవుడు అందం కలిగిన మునుపే మనం సంఘం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. బాకీ వచ్చిన వారమని చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యేసయ్య ఏమవుతున్నారండి? తిరిగి వస్తాడు. ఏమైంది? యేసయ్య వస్తే ఇంత భయం లేదు, కానీ ఏమైందిరా? స్తోత్రం. సోదర కలిగింది. హల్లెలూయా. సోదర కలిగింది. అంత భయం లేదు. చెప్పండి గట్టిగా, గట్టిగా పెట్టింది. సోదరం చెప్పండి. అందరూ ఒకడు ఏం చేస్తున్నారంటే అందరికీ చెప్పారు, ఎవరు వస్తున్నారు అని అందరికీ చెప్పారు. అందరూ ఏరు వస్తున్నప్పుడు ఎవరు ఏం చేయలేదు, పట్టించుకోలేదు. ఏరు వచ్చినప్పుడు అక్కడ ఏమండి అందరూ పారిపోయారు. ఏనుగుడు చెప్తే యేసయ్య వస్తాడు ఎందుకంటే ఎవరు ఏం చేయలేదు, స్పందించట్లే. పట్టించుకోండి. యేసయ్య వచ్చినప్పుడు ఎవరు మాయమైపోతారు. చెప్పండి, ఏమై చెప్పాలి? రాకడ సమయంలో మీరేం చేయాలి? సిద్ధపడడానికి ఉండాలి. దేవుని ఆయనకి వచ్చిన మునుబ ఏమండి? దేవుడికి వచ్చి సూచన ఇచ్చారు. వచ్చిన మునుబ ఏమవుతున్నారు? సూచన ఇచ్చారు. ఏంటి ఆయన సూచన ఇచ్చారు? సూచన ఉందండి బైబిల్, చాలా సూచన. ఒక సూచన ఏమంటే అంజూర్పు చెట్టుని చూడండి. అంజూర్పు చెట్టు శిఖరించినప్పుడు ఏమవుతుంది? గ్రీష్మకాలం
అంజూర్పు చెట్టు ఏమవుతున్నారు? చెప్పండి. అంజూర్పు చెట్టు అంజూర్పు అంటే ఆయన అర్థం అండి చెట్టు అది కాదు, చెట్టు అని చెప్పింది. అంజూర్పు చెట్టు యూదులండి. యూదులకి రాజ్యం ఏమైంది? తిరిగి స్థాపింపబడింది. స్థాపింపబడినప్పుడు ఇవి ఏమవుంది? అది అంజూర్పు శిఖరించినప్పుడు ఏమవుతుంది? గ్రీష్మకాలం అంటే రాకడ దగ్గరికి. ఎవరికి నేను చెప్తున్నారు తెలియదు. దేవునికి స్తోత్రం. యేసయ్య రాకడ ఏమైందండి? ఆ చెట్టుని చూడరా అండి దేవుడు చెప్పారు. దేవుడికి స్తోత్రం. చెట్టు ఏమవుతున్నారు ఇప్పుడు? శిఖరించారు. ఆ చెట్టు శిఖరించారు. చెట్టు ఏమని ఇచ్చి ఆ చెట్టుకి దేవుడు శపించారు కానీ ఆ చెట్టు శపించిన ఎండిపోయినా యూదులు మళ్ళీ ఏమైంది? తిరిగి స్థాపింపబడతారు. అదే చెప్పండి. అదే దేవుడు చెప్పిన ఒక సూచన. దేవునికి స్తోత్రం కలిగింది. రెండు మాటలు చెప్పి నేను మాట కూర్చున్నాను. యేసు ఇంకే చెప్పారంటే ఇద్దరు ఒక్క మంచం మీద పడుకొని ఉంటారు. ఇద్దరు పొలంలో ఏమవుతున్నారు? పని చేస్తూ ఉంటారు. చేస్తున్నారు. ఇద్దరు ఒక తిరగని ఆడించుకుంటారు. అక్కడికి తీసుకొని వెళ్తారు. అక్కడ చేయబడి పడుతుంది. ఎందుకనగా దేవుడు చెప్పారు? ఇప్పుడు మనకు నైట్ అయితే ఒక పగలు. అది మనకి ఇక్కడ రాత్రి అమెరికాలో ఉన్న వాడికి యేసయ్య ఇండియన్ సమయంలో వస్తే వాళ్ళేమో ఏమవుదు ఎత్తకూడదు. అందుకని దేవుడు ఏం చేశారు? సోదరం ఇద్దరు మంచ మీద పడుకున్నారు. ఇద్దరు పొలం మీద పని చేశారు. ఆడు ఈడు ఒక్కసారి సోదరం చెప్పాలి. అంటే చెప్పండి గట్టిగా. ఇది దేవుడి ఎందుకు ఇది దేవుడు సంఘ బిడ్డలకు ఏమవ్వాలి? సిద్ధపడాలి. సోదరు చెప్పండి. ఇద్దరికి ఒక మంచి మీద ఒక స్థలంలో పడుకున్నారు. అవును కదా, పడుకున్నారు కదా. ఏసావు యాకోబు ఒకే స్థలం మీద పడుకున్నారు. ఒకడే విడిచిపెట్టారు, ఒకడే ఎత్తుకుంటారు. అవునే లేదా? ఏమని చెప్తున్నారేమో. అవును కదా, అవునా లేదా? ఆమె రూతు ఓర్ప పొలమలుంటిది. రూతు ఓర్పకి విడిచిపెట్టారు. రూతుకి దేవుడు ఏం చేశారు? ఏం చెప్తున్నారు? అదే చెప్పారు. మళ్ళీ ఈ రాత్రి మర్చిపోకుండా ఇద్దరు కడుపులు ఉన్నప్పుడు ఒక్కడికి దేవుడు ఏర్పరిచారు, ఒక్కడికి దేవుడు ఏం చేయరు? విడిచిపెట్టారు. రూతు వార్ప ఒక్క పొలం నుండి వారు సోత్ర బోమాబు దేశం నుండి వారు ఒక్కడికి వదిలేశారు, ఒక్కడికి దేవుడు ఏం చేశారు? ఏమవుతారండి? త్వరగా సూచన. దేవుడు రాకడికి ఏమిచ్చారండి? సూచనలో దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సూచన ఏముంది? యూదులకు ఒక సూచన ఉంది. 2 సంఘానికి ఒక సూచన ఉంది. 3 అంతరిక్షంలో ఒక సూచన. ఏంటండి అంతరిక్షంలో ఏముంది? అదేంటి ఆ సూచన? సూర్యుడు రేరుపైవును, చంద్రుడు నలుపవును. స్తోత్రం కలిగింది కాక. సూర్యుని కాంతి అధిక ప్రకాశిస్తుంది. స్తోత్రం కలిగింది కాక. ఏంటంటే అమ్మా దేవునికి స్తోత్రం. అందుకే ఏంటండి అంతరిక్షంలో ఉన్న సూచన. భూమికి సూచన ఉంది. భూమి ఏమవుతుంది? మత్తుని వలె ఆడుచు. భూమి ఏమవుతున్నది? మత్తుని వలె ఏమవుతున్నది? ఆడుచూ ఉంటది. అంటే ఆయన అర్థం ఎర్త్ కేక్ ఏమొస్తుంది? భూకంపాలు. తినడానికి భూకంపం. భూకంపం భూకంపం ఎందుకు వస్తున్నారు? భూచలనం ఎందుకు వస్తున్నారు? భూకంపం రావడానికి కారణం తన భారం మోసుకోలేదు. ఏ భారం? పాప భారం. ఈ భారం నీ చెయ్యిన మొత్తం పాపం భూమి మోసి భూమికి గోవ మధ్య భూమి ఏం చేసింది? స్తోత్రం కలిగింది. ఏమవుతున్నారమ్మా? భూమి ఎరగాడుతున్నది. 9.8 యెషయా గ్రంథములో ఉంది. భూమి ఒడియారే చెప్తాను. కుడియాగొర పోలే చిన్న పాక కట్టుతున్నారు కదా. పూరీలు వలే పాక చిన్న పాక ఏదైనా సామానం అన్ని చూడడానికి ఆడు ఏదైనా ఎందు వచ్చి తినకుండా చిన్న పాక కట్టి అక్కడ ఉన్నారు కదా. ఆ పాక ఎలాగా ఊగుతున్నదో ఆ పాకకి అందుబలం ఎలాగా ఊగితే ఏమవుతుంది? ఆ ఊగినట్టు భూమి ఏమవుతున్నారు? ఊగుతున్నది. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎందుకు ఊగుతున్నారండి? స్తోత్రం. ఆమె చెప్పండి. సూర్య వాక్యం కనుగొని మాట ముగిస్తున్నారు. స్తోత్రం. అగ్గాయి 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. అగ్గాయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా 2వ అధ్యాయం అగ్గాయి 2:7. అగ్గాయి 2:7.
ఐ విల్ షేక్ ద నేషన్. అన్ని జనముల కాదని వేశారు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనిడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. మరియు సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇక కొంతకాలం ఇక కొంతకాలం ఆకాశమును భూమిని సముద్రముని నేలను ఏం చేశాడు? ఆకాశం కదులుతుంది, ఆకాశం కదులుతుంది 2, భూమి కదులుతుంది 3, సముద్రం కదులుతుంది 4, నేల కదులుతుంది. అలో యేసయ్య రాకడ సమయం ఎందుకు? నెయ్యి ఎలా వస్తుంది? ఎలా నెయ్యి తీసేది? పాలు. చెప్పండి. అదే ఇది మొత్తం కదులుతుంది, దాన్ని మొత్తం దేవుడే చేస్తుంది. కదుపుతారు. కదిలినప్పుడు ఒరిజినల్ నెయ్యి బయటకు వస్తుంది. ఆకాశం కదులుతుంది, అలో భూమి కదులుతుంది, సముద్రం కదులుతుంది, నేల కదులుతుంది. ఇది కదిలినప్పుడు కదలకుండా ఒక్కడ వస్తున్నారు. మీకు అర్థమైంది? ఆకాశం ఏమవుతున్నారు? కదులుతున్నదా లేదా? ఆకాశం కదులుతున్నదా లేదా? బైబిల్ ఆకాశము నుండి నక్షత్రములు రాలి పడుతున్నారు. ఆకాశం కదలడానికి రెడీ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన ఆకాశం కదులుతున్నారు. ఆకాశములు లేయర్ ఉంది, లేయర్ ఓజోన్ పొర అంటే తెలుసా? ఏడి పొర? ఏమో ఏడి పొర ఎలాగ ఉంది? అది జల్లిడి వలె ఉంటది. జల్లిడి వలె ఉంది. అది ఎలా ఉంది? ఆ పొర ఎలా ఉంది? ఆ జల్లిడి. అప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణం ఏమవుతున్నారు? లోపల నుండి కిందకి పడుతుంది. అది కానీ ఇప్పుడు ఆ లేరేమైంది? రోజు ఏమవుతున్నారు? ఎందుకు అలాగా తిరగడానికి? అడగదు ఎందుకు అలాగ పదిలింది అంటే అర్థం అది తెలియదండి. పెద్ద పెద్ద కంపెనీ నుండి పొగ ఏమవుతున్నారు? ఆ బండిలు లోరీలు అన్ని పొగ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ పైకి ఎగిరి ఏం చేస్తున్నారు? ఈ పొగ అన్ని ఏం చేస్తున్నారు? రోజు ఏం చేస్తారు? గుర్తు ఏమైంది? అది చిరిగిన ఎందుకంటే రూట్ రెడీ అయింది. దేవుడి సంఘం పైకి వెళ్ళడానికి ఆకాశం ఏమైంది? కాలింది. 2 స్తోత్రం. సముద్రం ఏమైంది? సునామీ వచ్చింది కదా, కదిలిందిరా. స్తోత్రం కలిగింది కాక. సముద్రం ఏమైంది? కదిలింది. స్తోత్రం. సముద్రములకు దేవుడు ఏం చేశారు? కదిలిపోయారు. ఈ వర్షం అన్ని మొత్తం భూమి పడి ఈ నీళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్తుంది? సముద్రం ఎందుకు నిండలేదు? ఇది ఆవిరి ఆవలేదు అనుకో, ఎప్పుడు చచ్చిపోతారు. దేవుడు చేయని పని చూడండి. ఈ నీళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళినప్పుడు నీరేమో ఇదన్నీ నేను చెప్పలే కాదు, ప్రసంగి పుస్తకం సారోమోడు గారు చెప్పుతున్నారు. నీరు మొత్తం సముద్రంలోకి వెళ్ళిన నీరేమవలేదు, సముద్రం నిండిపోలేదు. ఎందుకు నిండిపోలేదంటే ఆవిరి వచ్చి నీళ్ళకి మొత్తం ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి తీసుకొని చెప్పండి గట్టిగా. భూమిలో 4 భాగం ఉంది. 4 భాగం 3 భాగం ఏంటి? సముద్రం. అలాగే చెప్పండి, నీళ్ళు కదా సముద్రం. ఒక భాగం మాత్రం సముద్రం. అలాగే అయితే హిమాలయములకి వెళ్ళి దేవుడు వెళ్ళి ఏం చెప్పాడు? ఐసు భయంకరమైన ఎంటే వచ్చిన అనుకో, ఎక్కడ హిమాలయంలో ఐసు మొత్తం ఏమవుతుంది? అరిగిపోతే బాంబేకి వెళ్ళి సముద్రం. ఇలాగ వేడి వస్తే మొత్తం ఏమవుతుంది?
దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నేను చెప్పిన మాట మీకు అర్థమైందో? సముద్రం దేవుడు ఏం చేయబోతున్నాడు? కదులుతున్నాడు. హిందూ ధర్మంలో చెప్పినట్టుగా కాదు. సముద్రంలో కదిపినప్పుడు శ్రీకృష్ణ ఏం చేశాడు? ఒక పాము పైన కూర్చి ఏం చేశాడు? డాన్స్ ఆడి ఏం చేసి కదిపోయారు. అక్కడ నుండి ఏం బయటకు వచ్చింది? రాక్షసులు వాళ్ళు దెబ్బలాడిగా అమృతం వచ్చింది. అలాగే సరిగా ఇద్దరు కదిలినప్పుడు సరి అయిన అమృతం వస్తుంది. కదులుతుంది. ఇంకా ఏమన్నా నేలయమవుతుంది. అది మాత్రం సమస్త మనుషుడు కదులుతుంది. సమస్త మనుషుడు ఏమవుతుంది? ఆదిలిపబడుతుంది. దేవుడు అలాగే చేశాడు. ఎందుకంటే యేసయ్య రావడానికి అన్ని. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట, యేసయ్య రాకడ సమీపించండి, అందుకని సిద్ధపడండి. అన్నిటికీ ఏమవుతుంది? సంతమవడానికి రెడీ అవుతున్నారు. ఈ భూమికి ఒక అందం ఉంది, మనుషులకి ఒక అందం ఉంది, ఈ జీవితములకు ఒక అందం ఉంది. హల్లెలూయా. ఇది ఎరిగి ఉండని సిద్ధపడతాను. స్తోత్రం. వందనాలుగా చెప్పండి. ఏం అందం ఉండదని. అవును కదా? స్తోత్రం. అన్ని సొమ్ము మొత్తం దాచిపట్టి మొత్తం తింటాను. సునామీ, కరోనా మంచిది అనుకో. అడుక్కున్న వాళ్ళగా అడుక్కోవాలి. ఒకడు చిన్న పాపని పట్టుకొని వచ్చాడు నా దగ్గరికి. 2 వయసు ఉంది. అడిగిన అమ్మాయి పేర్లు 1 కరోడు రూపాయలు ఉంది బ్యాంకులో. ఎన్ని ఉంది? 1 కోటి రూపాయలు ఉంది. కానీ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళి కూడా చెప్పారు 50 లక్షలు ఇస్తాను ఒక సిలిండర్ ఇవ్వని చెప్పాడు. 50 కాదమ్మా, మొత్తం ఇస్తుంది కానీ సిలిండర్ లేదు. ఏంటంటే ఎన్ని లక్షలు ఇస్తున్నా కానీ నీకు ఇవ్వడానికి ఏం లేదు, ఆక్సిజన్ లేదు. అందుకని అడ్డత్రోవులు లాగి ఏమైంది? చచ్చిపోయారు. ఇదే మనుష్య జీవితం. హలో స్తోత్రం. నీ అంత బలవంతుడు అయిన కనుక అలెగ్జాండర్ అయితే గ్రేట్ మ్యాన్. ఏమేంటంటే ఇండియన్ సముద్రం వెళ్ళి చూసి ఏం చెప్పి, సముద్రమా, ఇండియన్ సముద్రం వెళ్ళి చూసి నీ కూడా ఒక దేశం అయితే నిన్ను నేనేం చేస్తాను, ఆక్రమించి తీసుకున్నారని చెప్పారు. అదే మనుషుడు ఏంటంటే అటు అక్కడే దేవుడు పంజాబ్ అటు సైడ్ లో నీటిలో ఏమైంది? ముడిగి స్నానం చేసి ఐస్ నీళ్లు ముడిగింది. ఆయన ఏదో దోమలు కట్టింది, జ్వరం వచ్చింది. 32 వయసులో ఏమైంది? 33. అన్నిటికీ ఏమైంది? జయించారు. కానీ మరణానికి ఏం లేదు, ఓడిపోయిందండి. స్తోత్రం. లోకంలో ఉన్న వారందరూ ఏమవుతూ ఓడిపోయిన వాడే. అవును కదా? యేసు ప్రభు ఏం చెప్పారు? స్తోత్రం. యేసు ప్రభు ఏం చెప్పారు? యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 16-13 వాక్యములు 33 వాక్యములు చెప్పారు. యేసు ప్రభు లోకములు నీకేముంది? ఉంది. నేనే లోకానికి జయించిన వాకి లోకములు అందరూ ఓడిపోయిన వాడు ఒక్కడు మాత్రమే ఓడిపోయింది కదా. లోకంలో ఉన్నవాడు గెలిచిన వాడు ఎవరున్నారు? ఆడు చెప్పిన గెలిచరు లేరు, నీ గెలిచరు. కానీ మరణానికి నీ ఏమవుతుంది? మరణానికి నీ ఓడిపోతుంది. స్తోత్రం కలిగిన ప్రతి మనిషిని మరణానికి ఏమవుతుంది? ఓడిపోతుంది. యేసు ప్రభు మాత్రం చూడండి, మరణాన్ని నీతిగా గెలిచి పరలోకానికి వెళ్ళినా తిరిగి వస్తానికి రెడీ అవుతున్నారు. ఈ రాత్రి వేళ అందరూ మనం ప్రేమనకు సన్నిధిలో సమర్పించుకుందాం. విన్న వాక్యాన్ని మరలా ఒకసారి మనం పరిశోధన కలిగి ఈ రాత్రి వేళ మన జీవితాన్ని ఒక్కసారి మనం పరిశోధించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది, మనం చేసిన వాటిది మంచిదైనను చెడ్డదైనను అన్నిటికీ మనం లెక్క చెప్పి తీరాలి. లెక్క చెప్పి తీరడానికి దేవుని యొక్క ప్రత్యక్షతలో 3 రీతి కలిగిన సింహాసనం ఉంది. క్రీస్తు న్యాయపీఠములో నీవు కానీ ఉంటే నీవు మంచి చేసినదైతే మంచి దానికి ఉన్న ప్రతిఫలము, చెడ్డ చేసిన దానిదైతే చెడ్డ దానికి తగ్గట్టుకున్న ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తారు. అదే రీతిగా రెండోదిగా దేవుడు మహిమగల సింహాసనాన్ని ఏర్పరిచాడు. అది యేసయ్య కొరకు ఎదురు చూచుచున్న ఇశ్రాయేలీయుల కొరకు. మూడోదిగా దేవుడు ఒక సింహాసనాన్ని ఏర్పరిచి ఉన్నారు, ధవలవర్ణమైన సింహాసనం. దయచేసి రాత్రి వేళ ఆ సింహాసనములో తీర్పు పొందడానికి
అవకాశం పొందేటట్టుగా జీవితాన్ని ఉపయోగించుకోకూడదు. దుష్టుల కొరకు అప్పగించబడి ఉన్న సింహాసనములో గాలి అంతరిక్షంలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగైతే రాత్రి వేళ నీ మనసాక్షిని ఒక్కసారి పరిశోధించుకో. మనసాక్షి 3 రీతిగా ఉన్నది. ఒకటి, మనసాక్షి నీ వ్యక్తిపర జీవితము. మనసాక్షి ఏమై ఉండి తీరాలి? స్పందన కలిగేటట్టుగా ఉండి తీరాలి. ఇతరుల పట్ల నీ మనసాక్షి స్పందన కలిగేటట్టుగా ఉండి తీరాలి. మూడోదిగా దేవుని పట్ల నీ మనసాక్షి స్పందన కలిగి ఉండి తీరాలి. ఈ రాత్రి వేళ దేవునికి దేవా, నాకు కలిగి ఉన్న ఈ మంచి మనసాక్షి ద్వారా ఎవరికి వివాదము కలపకుండా, దేవుని దృష్టిలో ఏ రీతి కలిగిన వివాదము లేకుండా, దేవా వ్యక్తిపరంగా ఏ రీతి కలిగిన వివాదము లేకుండా మనసాక్షిని శుద్ధిపరచుకుమయ్యా అని రాత్రి వేళ ఎందరు ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరి సమర్పించుకు తీరడానికి. అదే రీతిగా 5 రీతులు కలిగిన కిరీటం గురించి చెప్పబడింది. సేవకులకు 5 కిరీటాలు ఇవ్వబడతాయి, కానీ దేవుని బిడ్డలో 4 కిరీటాలు పొందుకోగలిగి తీరుతారు. ఈ రాత్రి వేళ కిరీటం పొందడానికి రెడీగా ఉన్నావా? నేను జీవితం గురించి లెక్క అడిగే ఒక రోజు వచ్చుతున్నది. నీ జీవితాన్ని సమర్పించేసుకో. అన్నిటికీ ముగింపు వచ్చుచున్నది. యుగానికి ఒక ముగింపు వచ్చి తీరుతున్నది. నీ జీవితానికి ఒక ముగింపు ఉన్నది. ఇవన్నీ చూచుచున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకో. మేఘారుడై వెళ్ళిన యేసయ్య తిరిగి వచ్చుచున్నాడు. ఆయన గురించి ఉన్న ప్రకటన, ఆయన వచ్చుచున్నాడన్న ప్రకటన లోకమంతటికి నువ్వు చెప్పాల్సిన బాధ్యస్తుడివి. నువ్వు రక్షణ పొందావు, నువ్వు మానవ మనసు పొందావు, నువ్వు బాప్తిసం పొందావు. లోకానికి శుభ సందేశాన్ని ఇచ్చి పెట్టుకో. పునరుద్ధానుడైన యేసయ్య తిరిగి వచ్చుచున్నాడు. సిద్ధంగా ఉన్నావా? మంచి మనసాక్షితో సిద్ధముగా ఉన్నావా? మంచి క్రియలతో సిద్ధముగా ఉన్నావా? ఆ న్యాయపీఠం ఎదుట నిలబడి తీరడానికి రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. రాత్రి వేళ వాక్య భాగముల నుంచి మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. మా జీవిత గమ్యములో దేవా మేమందరం కూడా మంచి దానిని ఎంచుకు తీరడానికి సహాయం చేయండి. మా క్రియలన్నీ కూడా మంచిదై ఉండి లెక్కప్ప చెప్పేవారిగా మారి తీరాలి. రాత్రి వేళ మేము భయపడుతున్నామయ్యా. మాకిచ్చిన ఆయుష్ గురించి మేము లెక్క ఇచ్చి తీరాలి. మాకిచ్చిన బలం గురించి మేము లెక్కించుకు తీరాలి. మాకిచ్చిన కుటుంబం గురించి మేము లెక్కించి తీరాలి. మాకిచ్చిన సంఘం గురించి మేము లెక్కించి తీరాలి. మాకిచ్చినవన్నిటి గురించి లెక్కించి తీరాలి. రాత్రి వేళ మేము భయపడుతున్నామయ్యా. లెక్క కరెక్ట్ చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. కొన్ని సందర్భంలో లెక్క తప్పించేశాను. కొన్ని సందర్భాల్లో నేను గొంతు పిసికేసి, కొన్ని సందర్భంలో దేవుని ముఖాన్ని కప్పి పెట్టేసి, కొన్ని సందర్భంలో పాస్టర్ గారి ముఖాన్ని కప్పి పెట్టేసి, కొన్నిసార్లు విశ్వాసుల యొక్క ముఖం కప్పి పెట్టేసి, దొంగ లెక్కలు రాసేసి ఎన్నెన్నో చెడ్డ కార్యాలు చేశారు. రాత్రి వేళ వాటన్నింటి కూడా పరిశోధించుకోండి. మనసాక్షుల శుద్ధీకరణ పొంది రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పేసుకొని చెప్పు, దేవా తప్పు జరిగిపోయింది, మందింపు కావాలి దేవా, క్షమించగలిగే యోగ్యత నీ చేతుల మాత్రమే ఉన్నది. నన్ను క్షమించుము దేవా. నా చెడ్డ ప్రవర్తనలకు, నా చెడ్డ అలవాటులకు, నా మనసాక్షి లేని తలములకు దేవా నన్ను సహాయం చేయమని రాత్రి వేళ మేము నీ సన్నిధిలో పోరాడుతున్నామయ్యా. అపోస్తులైన పౌలు గారు చెప్పినట్ల నా మనసాక్షి అందరి పట్ల సజీవముగా ఉన్నది. నా పట్లది సజీవంగా ఉన్నది, దేవుని పట్లది సజీవంగా ఉన్నది, మనుషుల పట్లది సజీవంగా ఉన్నది. అలాంటి ఒక జీవితం జీవించడానికి రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలందరినీ కూడా సహాయపరచమని కోరుతున్నారు. ఎవరు కూడా దేవుని యొక్క రాకడలో తప్పిపోకూడదయ్యా. లోకంలో జరుగుతున్న సూచనలు మాకు సాక్ష్యం ఇచ్చి తీరుచున్నది. యేసయ్య రావడానికి సమయమై తీరినది దేవా. రాకడలో మేమందరం కూడా పాలభాగస్తులై ఉండి తీరాలి దేవా. ఆ రాకడలో మేమందరం కూడా ఉట్టి చేతితో ఉండకూడదయ్యా. రాకడ సమయంలో బహుమానం అందేటప్పుడు అందరికీ బహుమానం దొరికి తీరేటట్టుగా ప్రయాసపడి తీరడానికి దేవుని యొక్క బిడ్డలకు సహాయంగా చేయండి దేవా. ఆత్మలను సంపాదించిన దేవుని బిడ్డలు ఆత్మ సంపాదించుకు తీరాలి. విశ్వాసంలో పరిగెట్టాల్సిన బిడ్డలు విశ్వాసంలో పరిగెట్టుకు తీరాలి. విశ్వాసం కడముట్టించాల్సిన వాళ్ళు విశ్వాసాన్ని కడముట్టించుకు తీరాలి. దేవుని కొరకు జీవించాల్సిన వాళ్ళు దేవుని కొరకు యథార్థంగా జీవించుకు తీరాలి. సంఘాన్ని కాచుకున్న సేవకులు సంఘాన్ని చక్కగా కాపాడుకొని ముందుకు తీసుకెళ్ళాలి. వాక్యం బోధించుకు తీరాలి. ప్రార్థన చేసి తీరాలి. వారి కొరకు ఉపవాసం చేసి తీరాలి. వారి కొరకు మధ్యవర్తిగా ఇచ్చుకు తీరాలి. అలాగైనా కొందరిని సంపాదించుకు తీరడానికి సేవకులను దేవుడు అభిషేకపరిచినందుకు స్తోత్రమయ్యా. వారికి బలారోగ్యం శక్తినిచ్చినందుకు స్తోత్రమయ్యా. అలా సంఘ బిడ్డలు క్షేమము కలిగి ఉండి దేవా దేవుని యొక్క రాకడ సమయంలో దేవా నా గొర్రెలు నా శబ్దాన్ని వింటారని చెప్పిన మాట ప్రకారంగా నీ రాకడ సమయంలో నీ శబ్దం వినడానికి మేము తయారై ఉండి సిద్ధపాటు కలిగి ఉన్న
తీరుతున్నామని రాత్రి వేళ ఒప్పందముతో చెప్పగలిగి తీరుతున్నామయ్యా. అలాగా నిర్ణయించి ప్రార్థన చేసిన దేవుని బిడ్డలను బట్టి స్తోత్రం దేవా. అలా నిర్ణయాలు లేకుండా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. వారి జీవితం నష్టం కాకూడదయ్యా, వారి విలువైన జీవితం వ్యర్థమైన రీతిగా కాకూడదయ్యా. ఈ రాత్రి వేళ వారిని ఒక పశ్చాత్తాపాన్ని దయచేయండి. ఈ రాత్రి వేళ మనసాక్షితో మీరు మాట్లాడండి. ఈ రాత్రి వేళ వారి దేవ ప్రాణం నంగూరముగా పరలోకానికి అతికింపబడి తీరాలి. జీవితంలో ఎన్ని కెరటాలు వచ్చినా, జీవితంలో ఎన్ని రోగాలు వచ్చినా, జీవితంలో ఎన్ని వారి పరిసర సమస్యలు వచ్చినా దేవ నంగూరం తప్పిపోకుండా ఉండేంతటిగా దేవ సహాయం దయచేయండి. ఇంతసేపు వాక్యం బోధించడానికి సేవకులను అభిషేకపరిచినందుకు స్తోత్రం. వాక్యం వినడానికి సంఘ బిడ్డలకు దేవ సహాయం దయచేసినందుకు స్తోత్రం. అందరూ వాక్యం అర్థం చేసుకొని దేవ అందరూ మారు మనసు పొంది, అందరూ పక్షాతాపడి, అందరూ మంచి మనసాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవా పంక్తిలో నిలబడి వారి వారి జీవితంలో చేసిన వాటికి అన్ని లెక్కలు సరిగ్గా చెప్పి మంచిదానికి మంచిదేను, చెడ్డదానికి చెడ్డదిగాను, అదే రీతిగా తల నిండుగా కిరీటాలతో నిండబడి పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో మహిమాన్వితుడై నిలబడి ఉండి దేవుని సన్నిధిలో ఉండే ఆ వర్తమానం మేము చూడగలిగి తీరుతున్నామయ్యా. అలా జరిగి తీరును గాక. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులకు దేవాలయంలో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు చుట్టానా శక్తి సరిపోయింది. 2సారి 3సారి గట్టి శబ్దంతో దేవుని రాకడ కోసం మేము సిద్ధం ఉన్నామన్నా మంచి ప్రవర్తనతో సిద్ధం ఉన్నాము. దేవుని సాధన చెప్పండి. మేమందరం కిరీటం పొందుతామన్న దానికి సాధన చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను. యేసయ్య త్వరగా రా. దేవుడు అందరిని దీవించును గాక.